శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు ప్రశ్నలు పంపడం జరిగింది. ఆ ప్రశ్నలు విశ్వంతో, విశ్వశక్తితో, కాన్షియస్నెస్, అవేర్నెస్, ఇటువంటి విశ్వశక్తితో కనెక్షన్ గురించి అనేక మంది అనేక రకాలైనటువంటి సాధనా విధానాలు చెబుతున్నారు, మహిమలు చెబుతున్నారు. విశ్వంతో మీరు ఇలా కనెక్ట్ అవ్వచ్చు, మీరు కోరుకున్నవన్నీ లభిస్తాయి, వాటిని మీరు తీర్చుకోవచ్చు, ఇదిగో ఈ పద్ధతులను పాటించండి అనేటువంటి ఒక కనెక్టివిటీని సాధనగా చెబుతున్నారు. అవి కూడా అనేక మంది అనేక రకాలుగా చెబుతున్నారు. అసలు ఈ విశ్వంతో కనెక్షన్ అనేటువంటి ఈ పద్ధతి ఏంటి, అసలు ఇదంతా ఏంటి, ఇలా విశ్వంతో మనకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల గురించి, మనం విశ్వంతో కనెక్షన్ పెట్టుకొని మనకు అవసరమైన అవసరాలు ఎలా తీర్చుకోవచ్చు, కోరికలు ఎలా తీర్చుకోవచ్చు, విశ్వం మీకు అనుకున్నవన్నీ ఎలా ఇస్తుంది అనేటువంటివి అనేక విధాలుగా అనేక మంది చెబుతున్నారు అని వారే అభిప్రాయాన్ని కొంచెం పెద్దగానే రాశారు. దాన్ని పరిమితంగా చదివి వినిపించాను. మొత్తంగా విషయం ఏంటంటే, విశ్వంతో మనం ఏర్పరుచుకునేటువంటి ఒక సంబంధం అద్భుతంగా విశ్వశక్తితో, లేదా అది దేవుడు అనొచ్చు, దైవశక్తి అనొచ్చు. ఆయన దేవుడు అనే పదాలు కూడా వాడారు. ఆ దేవుళ్ళ గూర్చి కూడా ఆయన చెప్పారు. ఫలానా వాళ్ళు, ఫలానా దేవుళ్ళు ఇలా మహిమలు జరిగినాయి, మాకు టెలిపతి సందేశాలు మా తలలోకి ఆ దేవుడి నుంచి వచ్చేస్తాయి, ఇలాంటివి కూడా చెప్పారు. ఏదైనా దేవుడన్నా, దైవశక్తి అన్నా, విశ్వం అన్నా, విశ్వశక్తి అన్నా, ఆత్మజ్ఞానంలో, ఆధ్యాత్మిక చదువులో అది మొత్తంగా ఒకటే శక్తి. ప్రాథమికంగా ఆ శక్తి శరీర స్థాయిలో ఉంది, అంటే పదార్థంగా రూపాలతో ఉంది. అవి మనం సృష్టిలో చూస్తున్న అన్ని, మానవ జాతి, వృక్షజాతి, జంతుజాతి, కొండలు, గుట్టలు, నదులు, సముద్రములు, భూమి మీద ఇతర గ్రహాలు, గోళాలు అనేకం లక్షల కోట్లు విశ్వంలో ఉన్నాయి. వాటిలో ఏమున్నదో మనకు తెలియదు, కానీ గ్రహాలు, గోళాలుగా అవి పదార్థ రూపంలోనే ఉన్నాయి. అన్నీ కదులుతున్నాయి, తిరుగుతున్నాయి, వాటన్నింటిలో చలనం ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఆకాశము అనేటువంటి అంతరిక్షములో ఉన్నాయి. అంతరిక్షము అన్నప్పుడు అది ఆకాశమే, సర్వవ్యాపక ఆకాశమే అంతరిక్షము. మన చుట్టూ ఉన్నటువంటి శూన్యం కూడా అదే. అందుకే ఖాళీ అనేటువంటి ఒక శూన్య స్థితి, ఖాళీ అనేటువంటి ఒక మన చుట్టూ మనం తిరగటానికి ఒక అవకాశం ఉండబట్టి అసలు మనం తిరుగుతున్నాం, బ్రతుకుతున్నాం. అదంతా ఆకాశమే. ఇప్పుడు ఇదంతా కలిపితే విశ్వము. మనం విశ్వము అన్నప్పుడు ఏంటంటే అంతరిక్షము, ఆకాశము. అంతరిక్షం అన్నప్పుడు పైన ఉన్నటువంటి ఆకాశమే కాదు, మనకేదో పైన ఉన్న ఆకాశం అని కాదు. ఆకాశానికి పైన కింద అసలు లేదు, మనం వాడుక భాషలో ఉపయోగించుకుంటున్నాం. అంతరిక్షము అన్నప్పుడు ఒక సర్వవ్యాపక ఆకాశం ఉంది, అది ఎటు కదలదు, ఉన్నదంతా అదే. దాన్ని స్పేస్ అన్నారు. స్పేస్ అంటే స్థలము, ప్రదేశము, ఆకాశము, అంతరిక్షము అన్నీ ఒకటే. అటువంటిది ఒకటి ఉంది. అందులో కోటాను కోట్ల, అంటే లెక్కించడానికి అలివి కానటువంటి, మానవుడు ఎంతవరకు లెక్కించలేకపోయినటువంటి కోటాను కోట్ల గ్రహములు ఉన్నాయి. వాటిని గోళములు అంటారు. గోళం అంటే గుండ్రంగా ఉందని. వాటిని నక్షత్రములని కూడా పిలుస్తారు. గ్రహములన్నా, గోళములన్నా, నక్షత్రములన్నా మన చుట్టూ ఉన్నటువంటి యూనివర్స్లో ఉన్నాయి. అందులో ఒకటి మనం నివసిస్తున్న భూమి. ముందు విషయం తెలుసుకోండి, అది కింద లేదు, పైన లేదు. మొత్తం భూమికి కింద ఆకాశమే ఉంది, భూమికి పైన ఆకాశమే ఉంది, భూమికి చుట్టూ ఆకాశమే ఉంది. భూమి అనేది ఆకాశములో, అంతరిక్షములో ఉంది. ఆ అంతరిక్షమే ఆకాశం. అది మనం నుంచున్నప్పుడు ఇక్కడ నేల మీద మన చుట్టూ ఉన్న ఖాళీ కూడా అదే. ఎందుకని ఆ ఖాళీ లేకపోతే అసలు జీవులు జీవించటం కుదరదు. ఆ ఖాళీలోనే మనం జీవిస్తున్నాం. అందుకే దాన్ని స్పేస్ అన్నారు. ఇదంతా కలిపితే యూనివర్స్, అనేకం ఉన్నటువంటి విశ్వము.
యూనివర్స్ అంటే అది. ఈ అనేకం గురించి మనకు అసలు తెలియదు. ఆ గ్రహాలు గోళాలు వాటిల్లో ఏముందో మనకు తెలియదు. మనకు తెలిసింది భూమి మీద మనం జీవించడం. మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు తెలుసు మనకి, మనుషులు తెలుసు మనకి, జంతువులు తెలుసు మనకి. భూమి మీద ఉన్నటువంటి కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు తెలుసు. అంతరిక్షంలో ఇలాంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలుగా పిలువబడేవి కోటాను కోట్లు ఉన్నవి అని సైన్స్ చెబుతుంది. అవే మనం కళ్ళతో చూసినప్పుడు రాత్రిపూట మిణుకుమంటూ కనపడుతున్నాయి. అయితే మనకు బాగా తెలిసింది సూర్యుడు, చంద్రుడు. పగలు వెలుగుకు ఆధారం సూర్యుడు. సూర్యుడు సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మనకు కనపడేది చంద్రుడు. ఈ చంద్రుడు ఎందుకు కనపడుతున్నాడు? సూర్యుడు వలె చంద్రుడికి వెలుగుందా అంటే చంద్రుడికి ఎటువంటి వెలుగు లేదు. సూర్యుడికి భూమికి మధ్యలోకి చంద్రుడు వస్తున్నాడు. వచ్చినప్పుడు చంద్రగ్రహం చిన్నది, సూర్యగ్రహం చాలా పెద్దది, దానికంటే పెద్దది భూమి. అంటే సూర్యుడు యొక్క వెలుగు చంద్రుడి మీద పడి తిరిగి భూమి మీదకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే చంద్రుడు అడ్డం వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే సూర్యుడికి భూమికి మధ్యలోకి చంద్రుడు అడ్డం వచ్చాడు. అందువలన చంద్రుడు మనకు అడ్డం ఉండడం వలన చంద్రుడు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. చంద్రుడి నుంచి వెన్నెల వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాదు, సూర్యుడి యొక్క కాంతిని అడ్డగించి చంద్రగ్రహం చిన్నదవటం వలన ఆ పక్క నుంచి ప్రసరించినటువంటి కాంతి అది. అంతే, అంతకుమించి విశేషత ఏం లేదు అందులో. కానీ ఇది మనకి విషయంగా ఈ చంద్రుడు సూర్యుడు గ్రహంతో భూమికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మిగిలిన గ్రహాలు కూడా ఉన్నాయి, కానీ వాటితో మనకి ప్రత్యక్షంగా ఒక సామాన్యుడికి వాటి అనుభవం ఉండదు. ప్రత్యక్షంగా ఒక సామాన్యుడికి చదువుకున్నా చదువుకోకపోయినా అందరికీ సూర్యచంద్రులు తెలుసు. ఆ సూర్యచంద్రులతో కలిపి బోల్మంది పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. సూర్యారావు అని, చంద్రరావు అని, అలా బోల్మంది పేర్లు ఉంటాయి. అలా ఒక ప్రత్యక్ష సంబంధం మనిషి సూర్యుడితో చంద్రుడితో కలిగి ఉన్నాడు. సూర్య ప్రభావం భూమి మీద ఉంది. సూర్యుడు వెలుగునే మనం వాడుకుంటున్నాం, సూర్యకాంతిని. సరే, ఇది మనకు తెలిసినటువంటి సహజ సృష్టి. ఎంతకంటే ఎక్కువ సృష్టి గురించి మాట్లాడితే ఎవరైనా వాళ్ళు సైంటిస్టులు అయి ఉంటారు. ఒకవేళ మనం ఎక్కడైనా చదివి మాట్లాడచ్చు. అనేక గ్రహాలు ఉన్నాయి, గోళాలు ఉన్నాయి, భూమి కంటే పెద్దవి చాలా 100 రెట్లు పెద్ద ఉన్నాయి, భూమి కంటే చిన్న ఉన్నాయి, భూమితో సరిసమానమైనవి ఉన్నాయి. ఇలా అనేక రకాలు ఉన్నాయి. ఎందుకున్నాయో మనకు తెలియదు, వాటిలో ఏముందో అసలు మనకు అస్సలు తెలియదు. చంద్రుడి వరకు వెళ్ళి వచ్చాము అని సైంటిస్టులు కొంచెం మన భూమి మీద ఉన్నటువంటి అనేక దేశాల నుంచి ప్రయోగాలు చేసి చంద్రుడి వరకు వెళ్ళాము, చూసామని చెబుతున్నారు. అది కూడా సామాన్య మానవుడికి పూర్తిగా తెలియని సత్యం, అది సైన్స్ సత్యం. మిగిలిన విషయాలన్నీ విశ్వం గురించి ఎక్కువ మాట్లాడేది సైన్స్. అనుభవపూర్వకంగా మనకు తెలిసింది సూర్యుడు, చంద్రుడు. అంతే. సూర్యుడిదైతే వెలుగు, ఎండ, చంద్రుడిదైతే వెన్నెల. ఇది మనకి తెలిసింది. ఇప్పుడు ఒక విశ్వశక్తి ఏదో ఉండి ఒక ప్రణాళిక ప్రకారం ఇవన్నీ నడుస్తున్నాయి అనేది మామూలు పరిశీలనలో అందరికీ అర్థమవుతూనే ఉంది. దాన్ని గొప్పగా ఎవరు చెప్పక్కర్లా, దానికోసం మనం ఏ తపస్సులు చేయక్కర్లా. సహజంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే అసలు మానవ జాతి ఎందుకు ఉందో భూమి మీద మనిషికి తెలియదు. వృక్షజాతి, జంతుజాతి, ఈ కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇలా ఎందుకున్నాయో మనిషికి తెలియదు. ఊహాత్మకంగా మనిషి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇక్కడున్న పరిస్థితులను బేరీజు వేసుకొని ఊహాత్మకంగా దాన్ని ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి సత్యాలను కనుగొనే ప్రయత్నంలో ఊహాత్మకంగా మనిషి మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఆ కనుగొనే ప్రయత్నం చేస్తుంది సైన్స్. దాన్ని సైన్స్ అని పిలిచారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్న ఈ ఊహాత్మక విషయాలు, ఎందుకనంటే నిరూపణ లేని సత్యాలు ఇవి. ఇప్పుడు ఎవరు చెప్పినా నిరూపించడం కుదరదు. అంటే కొన్ని 100,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే భూమి బల్లపరుపుగా ఉంది అని
మనుషులు అనుకున్నారు. ఎందుకని ఇప్పుడు కూడా భూమి బల్లపరుపుగానే ఉంది. బల్లపరుపుగా అంటే ఇప్పుడు నేలగా గుండ్రంగా లేదని. ఎందుకని గుండ్రంగా ఉన్న వస్తువులో ఉండటం ఎలా కుదురుతుంది అనేది ఉద్దేశం. కాబట్టి భూమి బల్లపరుపుగా ఉంది అనుకున్నారు. అంటే ఇలా చదునుగా ఫ్లాట్గా మనం ఇప్పుడు నడుస్తున్న భూమి ఎలా ఉందో అలాగే ఫ్లాట్ లాగా ఉంది అనుకున్నారు. అలా ఆ సిద్ధాంతం మీద కొన్ని వందల వేల సంవత్సరాల మానవ జాతి నడిచింది. అవి గ్రంథాలలో కూడా రాశారు. దేవుడు భూమిని బల్లపరుపుగానే చేశాడని రాశారు. మనుషులు రాసుకున్న గ్రంథాలని చాలాసార్లు చెప్పాను మీకు. మతాలకు సంబంధించిన గ్రంథాలన్నీ మనుషులు రాసుకున్నవే. దేవుళ్ళని సృష్టించింది మనుషులే. ఇది దేవుళ్ళ మీద విరోధంతోనూ లేదా మతం మీద విరోధంతోనూ నేను అస్సలు చెప్పట్లేదు. మానవ నాగరికత ఎలా అభివృద్ధి చెందింది అనేది మనిషికి తెలియాలి. జ్ఞానం అది. ఒక నమ్మకం జ్ఞానంతో కలగాలి, తెలుసుకొని కలగాలి. నమ్మకం అవసరమే. ఎలా కలగాలి? నీకు అనుభవం ఉండాలి. నువ్వు దాన్ని తెలుసుకోవాలి, నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి, నువ్వు దాన్ని ఆకళింపు చేసుకోవాలి. అది జ్ఞానం అంటే. అటువంటి జ్ఞానంతో మనం ప్రయాణించాలి. అటువంటి జ్ఞానం లేకుండా ఎవరో చెప్పింది నమ్మేమనుకోండి, దాన్ని మూఢనమ్మకము అంటారు. అంతే. మూఢనమ్మకము అంటే ఏంటంటే ఇతరులు చెప్పింది నేను నమ్ముతున్నాను తప్ప అందులో ఉన్నటువంటి నిజానిజాలు నాకు అసలు తెలియదు. అది మూఢత్వము అంటే ఏంటి? మూఢుడు అంటే ఏంటో తెలుసు. అంధుడు అంటే ఏంటి? కళ్ళు లేనివాడు. అంధుడు అంటే కళ్ళు లేనివాడు. చెవిటివాడు అంటే ఏంటి? చెవులు వినపడనివాడు. ఇప్పుడు చెవిటివాడి ముందు మీరు ఎన్ని శబ్దాలు చేసినా అతనికి అర్థమవుతుందా? అతనికి తెలుస్తుందా? అతనికి వినపడుతుందా? వినపడదు కదా. ఇంకా ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. అలాగే అంధుడికి ఎంత వివరించినా, ఎదురుగా ఎన్ని దృశ్యాలున్నా, ఎదురుగా ఎన్ని రంగులున్నా, మంచున్నా చెడున్నా, అసలు ఎదురుగా ఏదున్నా అంధుడికి కనపడుతుందా? కనపడదు. అంధుడికి ఎలా ఉంటుంది? మొత్తం చీకటి. అతను సృష్టి చీకటిగా ఉందనుకుంటాడు. అంధుడు ఏమనుకుంటాడంటే సృష్టి అంతా చీకటిగా ఉందనుకుంటాడు. ఒకవేళ తెలియాలంటే మీరు కళ్ళు మూసుకోవటమే, అందులో అయిపోక్కర్లా. కళ్ళు మూసుకోండి అంతే. కళ్ళు మూసుకుంటే ఎలా ఉందో కళ్ళు లేనివాడికి అలాగా ఉంది. చెవులు మూసుకోండి అంతే. చెవులు మూసుకున్నప్పుడు ఎలా ఉందో చెవిటివాడికి అలాగే ఉంది. అలా ఇంద్రియములు లేకపోతే మనం గ్రహించగలమా? మనం గ్రహించలేంగా ఇంద్రియాలు లేనప్పుడు. అలాగే మన గ్రహణకు ఆధారమైనటువంటిది అర్థమవటం అనే ప్రాసెస్ ఎందులో ఉంది? ఇది నాకు అర్థమైంది, ఇప్పుడు ఎదురుగా నాకు అది కనపడింది, అది చెట్టు అని నేను గుర్తించాను. ఆ గుర్తించింది ఏంటి? దాన్ని ఏమంటారంటే జ్ఞానము. కన్ను చూసింది, కానీ ఆ చెట్టు ఆకృతి, దానికి ఉన్న పువ్వులు పళ్ళు, ఆ చెట్టు పేరుతో సహా, దాని గుణగణాలతో సహా, దాని విశేషాలతో సహా, దాని ఉపయోగాలతో సహా, దాని దురుపయోగాలతో సహా మొత్తంగా నాకు గుర్తున్నది జ్ఞానము. దాన్ని గ్రహించింది జ్ఞానం. ఆ జ్ఞానం దానిలో ఉంచుకుంది. అది జ్ఞానం అంటే. జ్ఞానం అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతున్నవి ఇంద్రియాలు. ఇప్పుడు కన్ను చూడకపోతే, ఇప్పుడు కన్ను అనేది ఇలా చెట్టును చూడకపోతే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా చెట్టు ఎలా ఉంటుందో గుడ్డివాడికి తెలియదు. అసంభవం. మీరు చెట్టు ఉందని చెప్పొచ్చు, చెట్టు అనే పేరు అతను గుర్తుపెట్టుకోవచ్చు ఒకవేళ చెవులు ఉంటే. కానీ చెట్టు ఆకృతి ఎప్పటికీ తెలియదు. చెట్టు ఉపయోగాలు అంటే శబ్దాలతో చెప్పగలిగినవన్నీ చెప్పొచ్చు. చెట్టు ఉపయోగాలు చెప్పొచ్చు, ఆ చెట్టు యొక్క కాయల ఉపయోగాలు చెప్పొచ్చు, వాటి రుచులు చెప్పొచ్చు. కానీ చెట్టు యొక్క ఆకృతిని మీరు ఎప్పటికే అతనికి చూపించలేరు, అంధుడికి. అలాగే మూఢనమ్మకాలు అన్నప్పుడు ఆ మూఢనమ్మకాలు అంటే అర్థం అందులో జ్ఞానం లేదని. అది తిట్టు కాదు, అది మనం విమర్శించదగింది కాదు, అది తీసేయదగింది. ఎందుకు? దాన్ని ఏదో తిడతం కాదు. అది అందులో జ్ఞానం లేదు. జ్ఞానం లేనప్పుడు దాన్ని మీరు విని ఆచరించిన ఉపయోగం ఏంటి? అది మీకు అర్థం అవట్లేదు, జ్ఞానం లేదు అందులో. అంటే ఒక అంధుడు చెట్టుని ఎలా అయితే ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా, ఎంత వివరంగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా విషయాలను శబ్దాల ద్వారా వింటున్నాడు తప్ప చెట్టు యొక్క ఆకృతిని, చెట్టు యొక్క సైజుని, చెట్టు యొక్క విశిష్టతలని, దృశ్యాన్ని, రూపాన్ని ఎప్పటికీ చూడలేడు. చెట్టు ఆకులు ఆకుపచ్చగా ఉంటాయని,
కాండాలు కాండపు రంగును కానీ, ఆ పువ్వుల రంగును కానీ, కాయల రంగును కానీ, ఆ చెట్టు సైజును కానీ, ఎన్ని పువ్వులు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయి, అది ఎంత అందంగా ఉంది, దాని కింద ఎంత నీడ పడుతుంది, ఇలా ఆ దృశ్యం తెలియదు అతనికి. మీరు చెట్టు గురించి ఎంతైనా వివరించవచ్చు. ఇక్కడ మూఢనమ్మకము అంటే నమ్మకంలో మూఢత్వము. ఎవరో చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నాను అంటే అక్కడ అది నమ్మకపోవటమే. అంటే నమ్ముతున్నానంటే అర్థం ఏంటో తెలుసా? అది తెలియకపోవటమే. నమ్మిన ఉపయోగం ఏముంది తెలియనప్పుడు? ఇప్పుడు చెట్టు అని చెప్పారు ఎవరో, నేను నమ్మాను, ఓకే బాగానే ఉంది. చెట్టు గురించి వాళ్ళు చెప్పారు, అన్నీ నేను నమ్మాను, బాగానే ఉంది. వాళ్ళు చెప్పినవన్నీ నేను నమ్మాను, నాకు వాళ్ళు చెప్పినది నాకు ఏదో అర్థమైంది, బాగానే ఉంది. కానీ నాకు చెట్టు నిజంగా తెలీదు. నాకు నిజంగా చెట్టు ఎలా ఉంటుందో తెలియదు. నాకు కళ్ళు లేవు, అంధుణ్ణి. ఇప్పుడు నేను చెట్టుని ఎలా ఉపయోగించుకోగలను నాకు తెలియదు కదా. నాకు కళ్ళు లేవు కదా, చెట్టుని నేను చూడలేదు కదా. ఎవరైనా చెప్పినా నాకు ఎలా ఉపయోగపడుతుంది అది? దాన్ని నేను ఎలా గ్రహించగలుగుతాను, ఎలా గుర్తించగలుగుతాను, ఎలా ఆస్వాదించగలుగుతాను అంటే దాన్ని ఇంకా అర్థం లేదు. అదే మూఢనమ్మకము అంటే. మూఢనమ్మకము అన్నప్పుడు ఎవరో చెబితే, ఎవరో అనుకుంటుంటే, ఎవరో భావించుకుంటుంటే నేను దాన్ని ఫాలో అయిపోతున్నాను. ఫాలో అవటానికి ఏం పేరు పెట్టాను? నమ్మకము అనే అద్భుతమైన పేరు పెట్టుకున్నాను. నమ్మకము చాలా గొప్పదని చెబుతారు అందరూ. అసలు నమ్మకం గొప్పది కాదు, నమ్మకం జీవనం లేనిది. నమ్మకం సత్యం కాదు. నమ్మకంలో జీవం లేదు. అది బొమ్మ, మనిషిలా కనపడుతున్న బొమ్మ, ఓ చెట్టులా కనపడుతున్న బొమ్మ. అందులో ప్రాణం లేదు, బొమ్మది. జీవశక్తి కాదు నమ్మకం. నమ్మకం ఎప్పుడు జీవశక్తి అవుతుంది అంటే అది నీకు తెలిసి, నువ్వు దాన్ని చూసి, దాన్ని గ్రహించి. ఇప్పుడు ఆ చెట్టును నువ్వు కళ్ళతో చూసి, ఆ చెట్టు యొక్క కొమ్మలు, దాని విస్తృతి చూసి, దానికి ఉన్న ఆకులు చూసి, ఆ ఆకుల యొక్క ఆకృతి చూసి, దాని రంగులు చూసి, కాండం చూసి, కాండం యొక్క రంగును చూసి, అది ఎన్ని కొమ్మలు వేసిందో చూసి, కాండము కొమ్మలు ఏ రంగులో ఉంటాయో చూసి, ఆకులు ఎలా ఉన్నాయో చూసి, ఆకులు ఏ రంగులో ఉన్నాయో చూసి, అంటే వాటి రూపాలు మొత్తం చూసి, వాటి రంగులు చూసి, వాటికున్న పువ్వులు చూసి ఆ రంగులు చూసి, వాటికున్న కాయలు చూసి ఆ రంగులు చూసి, అప్పుడు ఇది చెట్టు అని ఎవరైనా దాని గురించి వివరించి చెబుతున్నారు అనుకోండి, నువ్వు చూస్తున్నావు, వాళ్ళు చెబుతున్నారు, ఇదిగో దీన్ని కాండం అంటారు, ఇవి కొమ్మలు అంటారు, ఇవి ఆకులు అంటారు, ఇదిగో ఇవి కాయలు అంటారు, ఇవి పువ్వులు అంటారు, ఈ పువ్వుల వలన ఉపయోగం ఇది, ఈ కాండము, ఈ బెరడు వలన ఉపయోగం ఇది, ఈ కొమ్మల వలన ఉపయోగం ఇది, ఈ పళ్ళు తినటం వలన ఉపయోగం ఇది, ఈ చెట్టు వలన పూర్తిగా ఉపయోగం ఇది, అలాంటి దీన్ని అధికంగా తీసుకుంటే వచ్చే దురుపయోగం ఇది, లేదా దీనిది తినకూడని చెట్టు, ఇది ప్రమాదకరమైన చెట్టు, దీనికి సంబంధించిన ఏమీ తినకూడదు, ఇది ప్రమాదం లేని చెట్టు, దీనికి సంబంధించిన అన్ని తినొచ్చు, ఇదిగో నీకు కావాలంటే కాసేపు దీని నీడలో హాయిగా సేద తీరొచ్చు అన్నప్పుడు నీకు కనపడుతుంది అనుకో. నీకు కనపడుతున్నప్పుడు వినపడుతున్నది, చెప్పబడుతున్న బోధ అంతా కూడా జ్ఞానము, నువ్వు గ్రహిస్తున్నావు దాన్ని. నీకు కనపడనప్పుడు కూడా చెప్పబడుతున్న బోధన అలాగే ఉంది, చెప్పబడుతున్న విషయం అలాగే ఉంది, అలాగే చెబుతున్నారు, ఏం మార్పు లేదు, తేడా లేదు, చెప్పేవాళ్ళలో లోటు లేదు, చెప్పేవాళ్ళు చక్కగానే చెబుతున్నారు. కానీ నీకు అసలు చెట్టే తెలియదు, నీకు అది కనపడతలేదు. వాళ్ళు ఎంత చెప్పినా నువ్వు దాన్ని ఎలా భావన చేసుకోగలుగుతావు తెలియదు. దాన్ని నమ్మకం అలాంటిదే. నమ్మకం అలాంటిది. కావాలంటే మీ నమ్మకాలను మీరు చూసుకోండి. కానీ ఇప్పుడు అది ప్రాపగాండ అంటే ప్రచారం ఎలా అయిపోయింది మనుషుల్లో అంటే నమ్మటం గొప్పతనం కింద చెబుతున్నారు, నమ్మగలగటం గొప్పతనం అంటున్నారు. అసలు నమ్మకం అనే ప్రాసెస్ తప్పు. నమ్మకం అనేది నువ్వు దాన్ని గ్రహిస్తూ నీకు కలగవలసిన విషయం. అప్పుడు నువ్వు చూడగలిగినప్పుడు వాళ్ళు చెబుతున్నారు ఆ చెట్టు యొక్క విశిష్టతలు, చెట్టు ఎలా ఉంటుంది అని. అప్పుడు నీకు నమ్మకం కలగచ్చు. అప్పుడు నీకు నమ్మకం, నిజమే చెట్టు అక్కడ ఉందిగా, చెట్టు అలా ఉందిగా, వాళ్ళు చెప్పినట్టు ఉందిగా, దాని ఆకులు అలా ఉన్నాయిగా, ఈ ఆకుపచ్చ రంగులో ఉన్నాయిగా, కొమ్మలు అలా ఉన్నాయిగా, వాటి రంగు కనపడతానే ఉందిగా, పువ్వుల రంగు కనపడతానే ఉందిగా, కాయలు పళ్ళు రంగులు కనపడతానే ఉన్నాయిగా, అందులో పళ్ళు తెలుస్తున్నాయి, కాయలు తెలుస్తున్నాయి, పిందెలు తెలుస్తున్నాయి, ఇవన్నీ పక్వానికి రావాలని అర్థమవుతానే ఉందిగా. అప్పుడు నువ్వు ఆ విశేషాలు తెలుసుకోవచ్చు.
అంటే ఈ పండు ఎప్పుడు తినొచ్చు, పిండిగా ఉన్నప్పుడు అది తినడానికి పనికిరాదు, వగరుగా ఉంటుంది. కాయగా ఉన్నప్పుడు కూడా అది పూర్తిగా పనికిరాదు, అందులో పులుపు ఉంటుంది. అది మొత్తం పండు అయితే తప్ప నువ్వు తినడానికి వీలు రాదు, కాబట్టి పండు అయ్యే వరకు వేచి ఉండు అని చెబుతున్నారనుకో. చెట్టు నువ్వు చూడగలిగినప్పుడు, కాయను నువ్వు చూడగలిగినప్పుడు, పువ్వును నువ్వు చూడగలిగినప్పుడు ఆ జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది. అప్పుడు దాన్ని నమ్మకం అనాల్సిన అవసరం లేదు. నీకు అర్థమైంది, నువ్వు చూస్తున్నావు, నీకు తెలిసిందిగా, కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటావు. అది జ్ఞానం. నువ్వు అసలు చూడకుండా ఎలా నమ్ముతావు? అందుకే నమ్మకంలో పరిశీలన ఉండాలి. మీరు ఎవరు చెప్పిందైనా వినండి, నమ్మండి, పరిశీలించండి, అన్వేషించండి, తెలుసుకోండి. అప్పుడు అది స్వీయ జ్ఞానం అవుతుంది. మీరు పరిశీలించకుండా ఎవరో చెప్పారు కదా, ఎవరో అన్నారు కదా, ఎవరో చేశారు కదా అని నమ్మేది మూఢ నమ్మకం అవుతుంది. మూఢుడు అంటే ఏంటో తెలుసా? కళ్ళు లేనివాడు అంధుడు, జ్ఞానము లేనివాడు మూఢుడు. అయితే అన్ని విషయాలలో మూఢుడా కాదు. ఆ విషయంలో, నీకు ఏ విషయంలో జ్ఞానం లేకుండా నమ్ముతున్నావో ఆ విషయంలో మూఢత్వం ఉంది. జ్ఞాన మూఢత్వాన్ని, అంటే జ్ఞానం లేకపోవటాన్ని మూఢత్వము అంటారు. జ్ఞానం ఏదైతే లేదో దాన్ని మూఢత్వం అంటారు. కళ్ళు లేకపోవటాన్ని అంధత్వం అంటారు. చెవులు వినపడకపోవటాన్ని చెవిటితనం అంటారు. కాళ్ళు లేకపోతే కుంటితనం అంటారు. ఏదో ఒక అవయవం లేకపోతే ఒక అవిటితనం అంటారు, ఏదో ఒకటి లేదు అని. అలాగే జ్ఞానం లేకపోవటాన్ని, అంటే ఏ విషయాల్లో జ్ఞానం లేదో ఆ విషయం వరకు అంధుడు, మూర్ఖుడు, మూఢుడు అంటారు. మూఢుడు చేసే ప్రవర్తన మూర్ఖత్వం. మూఢత్వం అంటే జ్ఞానం లేకపోవటం. జ్ఞానం లేకపోవటం మొత్తం అన్ని విషయాల్లో మూఢుడా? కాదు. ఆ విషయం వరకు మూఢుడు. ఏ విషయంలో జ్ఞానం లేదో ఆ విషయం వరకు మూఢుడు. అందుకని అసలు ప్రతి విషయంలోనూ ముందు మనం తెలుసుకుని, ఎవరు ఎన్ని చెప్పినా మనం వెళ్ళి మళ్ళీ దాన్ని తెలుసుకుని మన అనుభవం పొందాలి. మనం అనుభవం పొందినాక ఇంకా నమ్మకంతో పనే ఉంది, అది సత్యమైపోయింది. మనం అనుభవం పొందే వరకు ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది వినాలి. ఎలా వినాలి? మనం అనుభవం పొందటానికి వినాలి, మనం దాన్ని గ్రహించడానికి వినాలి, మనం దాన్ని చూస్తూ వినాలి, మనం దాన్ని వింటూ వినాలి, మనం దాన్ని సాధన చేస్తూ వినాలి, దాన్ని గ్రహిస్తూ వినాలి. ఎందుకని ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే అసలు తెలియదుగా మనకి. ఇప్పుడు నిజంగా ఒక చిన్నపిల్లడు ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి నుంచోబెట్టడం, చిన్నపిల్లడికి అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ చిన్నపిల్లవాడికి దాని పేరు చెట్టు అని ఎవరు చెబుతారు? దాని చెట్టు అని పిలుస్తారని, దాని ఆకులు ఇవని, దాని కొమ్మలు ఇవని, దాని కాండం ఇదని, అడుగును వేళ్ళు ఉంటాయని, దానికి కాసే కాయలు తినొచ్చు తినకూడదని, దానికి పూసే పువ్వులు వాడుకోవచ్చు వాడుకోకూడదని ఈ జ్ఞానం ఎవరు చెబుతారు? ఇంతకు ముందు దాన్ని అనుభవించిన వాళ్ళు చెబుతారు. కాబట్టి చెప్పవలసిన అవసరం ఉంది. అందుకే ఎప్పుడు మహాత్ములు చెబుతానే ఉన్నారు, ఆధ్యాత్మికత చెప్పబడుతూనే ఉంటుంది, అది బోధనే. కానీ బోధన మూఢత్వం కాకుండా జ్ఞానం ఎప్పుడవుతుంది అంటే బోధనకి నీ సాధన కలిసినప్పుడు. సాధన ఏంటంటే చిన్నపిల్లవాడు అక్కడ నుంచున్నాడు, కానీ అదేంటో తెలియదు, దాని చెట్టు అని పిలుస్తారు ప్రపంచంలో అని ఇంకా అతనికి తెలియదు. ఆ చెట్టు పేరేంటో తెలీదు. ఇది పలానా జామ చెట్టు, ఓకే, జామ చెట్టు ఇది, ఈ జామకాయలు తినొచ్చు, ఓకే తినొచ్చు. ఆ పక్కన ఆయన తిని చూపించాడు, బ్రహ్మాండం తినొచ్చు, ఆయన తిన్నాడు కాబట్టి నేను తినొచ్చు. ఈ జామ ఆకులు కూడా ప్రమాదమేం కాదు, దానివల్ల నష్టమేం లేదు. అలా ఆ ముందు వాళ్ళు చెబితే అది మనకు తెలుస్తుంది. మనకి ఇదిగో ఈ జామ చెట్టు నుంచి కోసుకొచ్చి జామకాయలు అమ్ముతున్నారు, మనం బళ్ళ మీద అనేక జామకాయలు కొనుక్కుంటామే, అవన్నీ అలాగే ఇలా చెట్లకే యాపిళ్ళు పండుతాయి అని ఒక చిన్నపిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానిమ్మకాయలు ఎలా చెట్లకే వస్తాయి, నేరేడు పళ్ళు ఎలా చెట్లకే వస్తాయి, పనస కాయలు ఎలా చెట్లకే వస్తాయి. అలా మార్కెట్లో కనపడుతున్నటువంటి అనేక ఫలాలు అమ్మబడుతున్నవన్నీ కూడా ఇలా చెట్లకు కాస్తాయని ఒక పిల్లవాడికి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. ఆ పిల్లవాడికి కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, చూస్తున్నాడు, వింటున్నాడు. ఓ జాంపండు అతను కూడా కొరుక్కు తిన్నాడు, బాగుంది. ఆ చెట్టు నుంచి కోసుకు తిన్నాడు, కొరుక్కు తిన్నాడు, బాగుంది. ఓహో జాంపండ్లు కొనుక్కు తినొచ్చు మార్కెట్లో అమ్ముతున్నప్పుడు అనే సత్యం అర్థమైంది. దాని ఉపయోగాలు ఏంటి చెప్పారు. అందుకని చెప్పేవాడు ఎప్పుడు అవసరమే, చెప్పేవాడు తప్పు కాదు.
కానీ వినేవాడు అనుభవపూర్వకంగా దాన్ని పరిశీలించి అనుభవించి గ్రహించి తన ఇంద్రియాలతో తన గ్రహణ శక్తితో తన జ్ఞానంతో లోపల వేసుకోకపోతే అది మూఢనమ్మకం అవుతుంది. అది మూఢనమ్మకాలంటే. అలాగే చెప్పేవాళ్ళు కూడా దాన్ని చూపించి దాన్ని అర్థమయ్యేలా అది మూఢనమ్మకం కాకుండా జ్ఞానంతో వాళ్ళ లోపలికి వెళ్ళేలా, నేను చెప్పాను కాబట్టి నమ్ము, నేను అన్నాను కాబట్టి చెయ్యి, నేను చెప్పింది చేసి చూడు, అసలు కొన్నాళ్ళు ఎదురు చూడు, ఇవన్నీ మూఢనమ్మకాలు. చెప్పేవాడు మూఢనమ్మకాలుగా చెప్పకూడదు. ఎదుటివాడికి అర్థమయ్యేలా, ఎదుటివాడు గ్రహించగలిగేలా, ఎదుటివాడి జ్ఞానానికి అందేలా చెప్పాలి. వాడు గ్రహించగలిగేలా చెప్పాలి. అప్పుడు అది వివేకంతో కూడిన విషయం అవుతుంది. అక్కడ నమ్మమని చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఇవన్నీ చెప్పాం, జామ చెట్టు గురించి వివరాలన్నీ చెప్పాం. ఇదిగో ఈ జామ చెట్లు లాగానే దానిమ్మ చెట్లు, ఇంకా మిగిలినటువంటి అనేక ఫలాల చెట్లు, మామిడి చెట్లు ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పాం. ఇలా కాయలు కాస్తాయని చెప్పాం. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నువ్వు నమ్ము అని ఆనాల్సిన అవసరం ఉందా? అక్కడ చెట్టు ఉంది, చెట్టును చూపించాం. ఆ చెట్టును చూపించి మొత్తం అన్ని వివరాలు చూపించాం. ఆ చెట్టు నుంచి ఒక జాంపండు కోసి మనం తిన్నాం. ఆ తిన్న తర్వాత నువ్వు కూడా ఒకటి కోసుకొని తినమని చెప్పాం. ఇవే మార్కెట్లో దొరికేవి కాబట్టి అవి కొనుక్కు తినొచ్చు, నీ ఇవే ఆహారంగా తినొచ్చు, నీ ఆరోగ్యానికి మంచిదే అని చెప్పాం. ఇప్పుడు ఇందులో నేను చెప్పాను కాబట్టి నువ్వు నమ్ము అనే అవసరత లేదు, అసలు నమ్మకంతో పని లేదు. అక్కడ అనుభవం ఉంది, అక్కడ జ్ఞానం ఉంది. అనుభవం ఎప్పుడైతే అయిందో అది ఆఖరి రూపం జ్ఞానం. అనుభవంతో విషయం పూర్తవదు, అనుభవంతో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమే గుర్తుగా లోపల ఉండిపోద్ది. ఇలా ఒక ప్రక్రియ, జ్ఞాన ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. మొత్తం జ్ఞాన ప్రక్రియ చెప్పేవాళ్ళు వినేవాళ్ళు రెండూ కలిసి. ఆ జ్ఞాన ప్రక్రియ లేని చోట, అంటే చెప్పేవాళ్ళు అసలు జామ చెట్టును చూపించలేదు, ఏమీ చెప్పలేదు, ఏమీ చేయలేదు, అది ఏమి లేదు, ఊరికి కూర్చోబెట్టి చెబుతున్నారు జాంపండు ఒకటి ఉందా తినొచ్చు, మీ ఆరోగ్యానికి చాలా మంచిది, మేము చెప్పాం కాబట్టి మీరు నమ్మండి అన్నారు అనుకోండి. నమ్మాం, ఓకే. అది లేదు కదా. అంటే ఇప్పుడు జాంపండు ఉదాహరణ మీకు ఇక్కడ సూటబుల్గా ఉండదు, ఎందుకంటే జాంపండు మనకు దొరుకుతాయి తెలుసు కాబట్టి చెబితే నమ్మితే ఉందండి, కొనుక్కొని తింటే నష్టమేం లేదు కదా అంటారు. అప్పుడు గన్నేరు పప్పు గురించి చెబితే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇవన్నీ తినొచ్చు అంటున్నారు కాబట్టి కొనుక్కు తినండి, నేను చెప్పాను కాబట్టి తినండి, మీ ఆరోగ్యానికి మంచిదే అని. ఇంకొకటి వచ్చి గన్నేరు పప్పు కూడా మంచిదే తినొచ్చు అంటాడు. అందులో ఒక దొంగ దూరిపోతాడు, ఓ మోసగాడు దూరిపోతాడు. ఏం చేయాలి అప్పుడు? జ్ఞానయుతంగా తెలుసుకోవాలి. అందుకే విషయం అనుభవపూర్వకంగా ఉండాలి. అంటే ఇవన్నీ ఇది కూడా సరైన ఉదాహరణ కాదు, ఇప్పుడు చెప్పింది కూడా కొన్ని విషయానికి మాట్లాడాను. ఇక్కడ విషయం ఏంటంటే దైవీపరమైన, మతపరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి, సాధనాపరమైనటువంటి విషయాలన్నీ కూడా, భక్తిపరమైనటువంటి విషయాలన్నీ కూడా నిరూపణకు అందవు. అవన్నీ మానసిక లోకంలో ఊహాత్మకమైనవి. ఇప్పుడు ఒక ప్రార్థనాలయం ఉంది, ఖచ్చితంగా అన్ని మతాల వాళ్ళు ప్రార్థనాలయాలు కట్టుకున్నారు, ప్రార్థనాలయాలకు వెళతారు, వెళ్ళాలి కూడా. ఒక ఆచార సాంప్రదాయ విధానాలు, పద్ధతిలో క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేశారు, అదంతా చెయ్యాలి కూడా. కానీ అక్కడ ఏముంది? ఆ ప్రార్థనాలయం మనుషులే కట్టారని అందరికీ తెలుసు. ప్రార్థనాలయాన్ని మనం దేవాలయం, దేవుడికి సంబంధించిన ఇల్లు అనుకుంటున్నామని మన అందరికీ తెలుసు. ఏ మత అనుసారం ఆ మతం వాళ్ళు దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు. కొందరు మసీదులు అంటారు, కొందరు చర్చిలు అంటారు, కొందరు గుడులు అంటారు, కొందరు దాన్ని మళ్ళీ దేవాలయాలు అంటారు, కొందరు గురుద్వారాలు అంటారు, అనేక పేర్లు. కానీ మొత్తంగా అవి ప్రార్థనాలయాలు, మత ప్రార్థనాలయాలు. అవి మనుషులే కట్టుకున్నారని తెలుసు. అక్కడ ఆచార సాంప్రదాయాలు మనుషులే పెట్టుకున్నారు, మనుషులే చేస్తున్నారని తెలుసు. అక్కడ ఉంచబడినటువంటి దేవుడు అని చెప్పబడుతున్నటువంటిదంతా మనుషులు ఏర్పాటు చేసింది అని తెలుసు. నువ్వు ఇప్పుడు అక్కడ ఏమిటి? అవన్నీ మనం చేసుకున్నాయిగా. మరి ఇప్పుడు నువ్వు అక్కడ ఏది నమ్మాలి? నమ్మటానికి అక్కడ ఏముంది? అవన్నీ మనుషులు చేసినవని తెలుసుగా. అక్కడ నమ్మమని చెప్పేది దానికి అతీతంగా ఉంది, అక్కడ నమ్మేది దానికి అతీతంగా ఉంది. ప్రార్థనాలయాన్ని, ప్రార్థనాలయంలో ఉన్నటువంటి దైవాన్ని, అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఫోటోనో ప్రతిమో అక్కడ విధానం ఏదైతే దాన్ని ఆలంబనగా చేసుకొని నీకు తెలియని, నీకు అర్థం కాని, అంటే ప్రస్తుతానికి నీకు తెలియనటువంటి ఒక విషయాన్ని ఎవరో చెప్పారు కాబట్టి నువ్వు ఫాలో అవుతున్నావు.
దైవం పేరుతో, దేవుడి పేరుతో, మతం పేరుతో, మార్గం పేరుతో. అది అక్కడ మనకు తెలీదు. అందుకని ఈ జాంకాయల ఉదాహరణలో, ఈ గన్నేరు గొప్ప ఉదాహరణలో కరెక్ట్ కూడా కాదు. ఉన్న విషయాన్ని చెప్పాను. తెలియని దానిని, అనుభవం లేని దాన్ని, అనుభవానికి దొరకని దానిని, మళ్ళీ అనుభవానికి దొరకదు, అది అనుభవానికి దొరకని దానిని చెప్పారు కాబట్టి నమ్ముతున్నాం. ఓకే, నమ్ము. అప్పుడు నువ్వు పరిశీలించుకో. ఎలా పరిశీలించాలో ఏంటో అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్ముతాను, వాళ్ళు అన్నారు కాబట్టి నేను నమ్ముతానంటే అదే మూఢనమ్మకం. ఇప్పుడు ఈ తాడు కట్టుకుంటే సర్వవ్యాధులు నివారించబడతాయి అని తాళ్ళు అమ్ముతున్నారు, తాయెత్తులు అమ్ముతున్నారు, రంగురాళ్ళు అమ్ముతున్నారు, ఉంగరాలు అమ్ముతున్నారు. ఒకటి కాదు, భక్తి పేరు మీద, దేవుడి పేరు మీద, మతం పేరు మీద, మార్గం పేరు మీద, మహిమల పేరు మీద అసలు అమ్మన వస్తువే లేదు, అన్నీ అమ్ముతున్నారు. మరి అవన్నీ నిజమైతే ప్రపంచం మొత్తం అన్ని కొనుక్కుంటానే ఉన్నారు, అన్ని పెట్టుకుంటానే ఉన్నారు, అన్ని ధరిస్తానే ఉన్నారు. ఎవరి స్థాయిలో ఎవరు తాహతులాళ్ళు ఏదో ఒకటి చేస్తానే ఉన్నారు. చిన్న తాడు నుంచి పెద్ద వజ్రపు టొంగరాల వరకు వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు. మరి కష్టాలన్నీ అలాగే ఉన్నాయి భూమి మీద. ప్రతి మనిషి ఏదో ఒక రకమైనటువంటి కష్టానికి, బాధకి లోనవుతానే ఉన్నాడు. అక్కడ మూఢనమ్మకం ఎలా పనిచేస్తుంది అనేది తెలియాలి. అందుకని అక్కడ దేవుడు అంటే అసలు ఏంటో తెలుసుకోవాలి, దైవత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి. నేను నమ్మాను తాడు కట్టుకున్నాను దేవుడిదంట, నేను నమ్మాను తాయెత్తు కట్టుకున్నాను దేవుడిదంట, నేను నమ్మాను వాళ్ళు చేయమన్నది నేను చేశాను దేవుడికి సంబంధించిన క్రియ అంట, వాళ్ళు అడిగిన ఫీజులు ఇచ్చాను, వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చానంటే ఇవి మూఢ నమ్మకములు. ఇప్పుడు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అనేక చోట్ల, గ్రామాల్లో, పట్టణాల్లో అనేక చోట్ల కనబడతాయి. దిష్టిలు తీసేసి నిమ్మకాయలు వేస్తారు, కొబ్బరికాయలు వేస్తారు, కొబ్బరికాయలు పగల కొడతారు, ఆర్తకర్పూరాలు దిష్టిలు తీసేస్తారు, షాపులు కట్టేసి వెళ్ళేటప్పుడు దిష్టిలు తీసి అక్కడ నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు అన్ని రోడ్ల మీద పడేసిపోతారు. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? అసలు రోడ్ల మీద పడేసిపోతే, అవన్నీ రోడ్ల మీద పడేసిపోతే మంది ఎవడికో తగలాలనే. ఇప్పుడు దిష్టి తీయటం అంటే ఏంటి? ఆ రోడ్ల మీద పడేయటం ఏంటి? ఆ రోడ్ల మీద కోడిగుడ్లు పగల కొట్టడం ఏంటి? ఆ నిమ్మకాయ తొక్కలేంటి? ఆ ఎండుమిరపకాయలు ఏంటి? ఆ కొబ్బరికాయలు రోడ్ల మీద పగల కొట్టడం ఏంటి? అవి ఎక్కడ పారేసిపోవడం ఏంటి? అంటే నీకు సంబంధించింది ఏదో ఆ రోడ్ల మీద వెళ్ళే వాళ్ళందరికీ వెళ్ళాలనే. ఒకవేళ అది అలాగే జరిగితే, అది నిజమే అయితే అసలు దైవశక్తిని నమ్మటం కుదురుతుందా? విశ్వశక్తిని నమ్మటం కుదురుతుందా? అది ఒక క్రమశిక్షణగా, ధర్మయుతంగా, మంచిగా నడుస్తుంది అనేది నమ్మటం కుదురుతుందా? ఎవడో రోడ్డు మీద పడేస్తే ఇచ్చేస్తారా? పుచ్చేసుకోవటం కుదురుతుందా? అందుకే అక్కడ ఒక ధర్మత ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది, ఒక పద్ధతి ఉంది. నీ ఆశకో, నీ అత్యాశకో, నీ దురాశకో నువ్వు ఏర్పాటు చేసుకున్నవి మూఢనమ్మకములు. అది చెప్పింది నేను. మూఢనమ్మకం అంటే అది చెప్పింది. ఎందుకంటే ఇలాంటి చాలా ఉన్నాయి. వివరణాత్మకంగా చెబితే మనుషులు పాపం ఆచరించే వాళ్ళు బాధపడతారని ఆ విషయాలు నేను టచ్ చేయట్లేదు. నాకెందుకు ఆ గొడవ? అందులో సత్యత ఏంటో నువ్వు నీకు చెప్పు, నీకు అర్థమైందేమన్నా. ఆ సత్యతని నీ పరంగా నీ వరకు లిమిట్ చేసుకోబాక. మొత్తం విశ్వానికి కనెక్ట్ చేసి, విశ్వశక్తికి కనెక్ట్ చేసి, దైవశక్తికి కనెక్ట్ చేసి, దైవానికి కనెక్ట్ చేసి చెప్పు. నీ స్వలాభం కోసం చెప్పకు. నీ స్వలాభం కోసం చెబితే ఎప్పుడు అది అలాగే ఉంటుంది, నీకు నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఎదుటివాడిని మోసం చేయడం కూడా సత్యమే అప్పుడు దొంగకే. ఇప్పుడు నువ్వు దిష్టి తీసి పారేస్తే పక్కోడికి తగలటం, వశీకరణ మంత్రములు డైరెక్ట్గానే పాపం వశీకరణ చేయబడిను, వశీకరణ నేర్చుకోండి అని డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. వాళ్ళని అడిగేవాళ్ళు కూడా లేరు ఎవరు. గవర్నమెంట్లో వీళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. డైరెక్ట్గా మీకేం కావాలి, మీ సమస్యలన్నీ తీర్చబడును, మీ జాతకాలు చెప్పబడును, మీ వాస్తు దోషాలు పరిహరించబడును. అన్ని డైరెక్టే. తాళ్ళు, తాయెత్తులు, పేరుల్లో మార్పులు, అక్షరాల్లో మార్పులు అన్నీ ఒకటి కాదు, వందల వేలు ఉన్నాయి. దీని మీద ఒక నియంత్రణ లేదు, అడిగేది లేదు. గవర్నమెంట్లు పాపం ఏం నియంత్రణ చేస్తున్నాయి? భౌతిక విషయాలను నియంత్రణ చేస్తున్నాయి. ఎందుకంటే భౌతిక విషయాలకు ఆధారత ఉంది. ఇది కల్తీ నెయ్యా కాదా కనిపెట్టొచ్చు, ఈ పదార్థాన్ని కల్తీ చేశారా లేదా కనిపెట్టొచ్చు.
ఏదైనా ఎక్కడైనా మోసపూరితమైన చర్యలు పట్టుకోవచ్చు. కానీ ఊహాత్మక విషయాలలో ఎలా నియంత్రించాలి దాన్ని? ఇవన్నీ ఊహాత్మక విషయాలు. మూఢనమ్మకాలన్నీ ఊహాత్మక విషయాలు. మూఢనమ్మకాలు, మూఢాచారాలన్నీ ఊహాత్మక విషయాలు. ఊహాత్మక విషయాల్లో ఏమీ చేయలేక గవర్నమెంట్లు, మనుషులు ఉన్నారు, తెలివిగలళ్ళు ఉన్నారు. పాపం జన విజ్ఞాన వేదికలని, మానవవాదులని, హేతువాదులని వీళ్ళందరూ చెబుతున్నారు. అవి ప్రదర్శించి కూడా చూపిస్తున్నారు. ఇదిగో విభూతులుగా ఇలా చేయి తిప్పి విభూతి సృష్టిస్తారు. ఇదిగో ఇలా సృష్టించవచ్చు, ఇలా నోట్లోంచి లింగాలు తీయొచ్చు, ఇలా వస్తువులను కదపచ్చు, ఇలా నిమ్మకాయలు తీయొచ్చు, ఇలా ఉంగరాలు తీయొచ్చు, అన్నీ చేసి చూపిస్తున్నారు పాపం వాళ్ళు. ఎందుకని ఇంతకంటే ఎక్కువగా మెజిషియన్స్ చేస్తున్నారు. కాకపోతే మెజిషియన్స్ మేము మహిమలు చేస్తున్నామని మూఢనమ్మకాలు పెంచట్లా. మ్యాజిక్ అనే కోర్సు మేము చదువుకున్నాం. అదొక కోర్సు. ఇంద్రజాలం అనేటువంటి చదువు ఉంది. మనిషి కంటికి, మనిషి బ్రెయిన్కి ఊహించడానికి వీలు లేకుండా కోర్సు తయారు చేసుకున్నారు అంతే. కొంచెం గట్టిగా వెళ్తే మనం కూడా అది నేర్చుకోవచ్చు. చదువు అది. ఇప్పుడు ఒక డాక్టర్ ఎలా అయితే మన శరీర అవయవాలలో మనకు వచ్చిన జబ్బు మనకు తెలియకపోయినా ఆయన చదువుకున్న విజ్ఞానంతో మన శరీర అవయవాలను కోసి లోపల ఉన్నటువంటి పనికిరాని చెత్తను తీసి అవతల పారేసి దాన్ని పనికి వచ్చేట్టు చేసి ఆపరేషన్ చేసి మనం బతికిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ శరీరం మందే, కానీ మనకు తెలియదు దాని గురించి. ఎందుకని? చదువుకున్నాడు కనుక. అలాగే ఇంద్రజాలం అనే కోర్సులు ఎంతకంటే అద్భుతంగా చేయొచ్చు. వాళ్ళందరూ ఇప్పుడు ఇంద్రజాలికులందరూ మేము మహానుభావులు, గురువులు అని రూపాలు మార్చేసి వచ్చారనుకోండి, వాళ్ళని కోట్ల మంది పడతారు. కానీ పాపం వాళ్ళు మంచోళ్ళు. లేదయ్యా మేము ఇంద్రజాలం ఏదో నేర్చుకున్నాము, పొట్టకూటు కోసం ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తున్నాము, ఇది మా బ్రతుకు తెరువు, ఇది కోర్సు చదువు, మీరు కూడా నేర్చుకోవచ్చు అని బాహాటంగా చెబుతున్నారు. అలాగే ప్రతి దాంట్లోనూ చదువే ఉంటుంది. ఆ చదువే జ్ఞానం. ఎక్కడ చదువు లేదో అక్కడ మూఢత్వం ఉంటుంది. చదువు లేని చోట మూఢత్వం ఉంటుంది. అందుకే విద్య లేని వాడు ఎంత పశువు అన్నారు. పశువు అంటే ఏంటి? జ్ఞానం లేని జంతువులా ప్రవర్తిస్తాడు, ఆలోచన శక్తి ఉండదు, ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అని ఆల్రెడీ చెప్పారు. విద్య లేని వాడు ఎంత పశువు అని. అలాగే శంకరాచార్యులు వారు భజ గోవింద శ్లోకాలలో మొదటి శ్లోకమే ఉంటుంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢమతి అంటే మూఢుడా, అంటే జ్ఞానం లేని మతి కలిగిన వాడా అని. మూఢమతే మతి, జ్ఞానం అంటే మేధాశక్తి. మూఢత్వాన్ని పొందింది, మూసుకుపోయింది కళ్ళు లేనులాగా. ఆ గోవిందుణ్ణి భజించు అని చెబుతున్నాను నేను. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పాపం ఒక ఆయన ఎవరో వ్యాకరణం చదువుకుంటున్నాడు. ఓకే, చదువులు చదవద్దన్న భౌతిక చదువుది ఆ రోజుల్లో. కానీ వ్యాకరణం చదువుతున్న ఆయన ఎవరో పాపం పెద్ద వయసు, బాగా పెద్ద వయసు వచ్చేసింది, ఇంకా అది కొట్టు కుస్తీలు పడుతున్నాడు. అంటే మనం చూడండి, ఇప్పుడు ధన సంపాదన మీద, వృత్తి వ్యాపారాల మీద ఇలా కొట్టుకుపోతా ఉంటామే, అలా చెయ్యొద్దని చెప్పలా. అదే వ్యసనంగా మునిగిపోయిన వాడు. బతక తెరువుకి అది అన్ని అవసరమే శరీరం నిలబడాలంటే. బ్రతుకు తెరువుకి అన్ని అవసరమే శరీరం నిలబడాలంటే. కానీ ఎందుకు బతుకుతున్నాము? బతుకు తెరువు కోసం బతుకుతున్నావా? తినడం కోసం బతుకుతున్నావా? బ్రతకటానికి అన్ని అవసరమే, కాబట్టి ముందు బతుకు. కానీ అసలు బ్రతుకు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 100 ఏళ్ళు బతకడం ఎందుకు అనే సత్యాన్ని తెలుసుకో. అది ఆచార్యులు వారు చెప్పింది. అక్కడ భజ గోవింద శ్లోకంలో ఆయన మొదటి శ్లోకంలోనే చెప్పింది అది మూఢమతే. మతికి మూఢత్వం అంటే ఏంటి? జ్ఞానంతో ఆలోచించట్లా నువ్వు. ఊరికనే ఏదో బతుకు తెరువు చూసుకోవడానికి సంబంధించిన ఏదో వ్యాకరణం చదువుకుంటావు. నహి నహి రక్షతి డుకృంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మళ్ళీ ఈ గోవింద అన్నదానికి చాలా అర్థాలు ఉన్నాయి. తాత్వికార్థం ఉంది, దైవార్థం ఉంది.
దైవార్థం తీసుకున్నప్పుడు గోవిందుడు అంటే చక్కగా మనం వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద తిరుపతి నిండా వినపడతానే ఉంటాయి. మళ్ళీ దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో తాత్వికార్థంతో వెళ్ళొచ్చు, దైవార్థంతో వెళ్ళొచ్చు. ఎలా ఉన్నా నాయనా, ఈ సంసార లంపటంలో పడి ఇరుక్కుపోతున్నటువంటి ఓ జీవుడా, నువ్వు ఇందులో బ్రతకటం తప్పు కాదు, ఇందులో బ్రతుకు, చక్కగా బ్రతుకు, నీకు కావలసిన సమకూర్చుకో. ఎంతవరకు? జస్ట్ నీ ఆకలి తీరే వరకు తృప్తి చెందిపో. శరీరానికి ఆకలి తీర్చుకో, కంటికి ఆకలి తీర్చుకో, చెవికి ఆకలి తీర్చుకో, పంచేంద్రియ ఆకలి తీర్చుకో, ఒక కుటుంబం ఏర్పరుచుకో. కానీ వీలున్నంత తృప్తిగా బతుకుతూ నువ్వు ఈ ధనం కోసం, ఇది సంపాదించడం కోసం, ఈ వృత్తి వ్యాపారాల కోసం, నీ జీవితం అంతా ఆ జ్ఞాన సంపద కోసం, ఆ ధన సంపద కోసం, అంటే భౌతికపరమైన విషయాల కోసమే పరిగెత్తుకో. అప్పుడు జీవితం ఏమైంది? ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావో తెలియదు, వృధా అయిపోయింది. ఆ జీవితాన్ని వృధా చేసుకుంటూ చచ్చిపోవటమే మూఢమతి. అలానే బ్రతకాలంటే అన్ని అవసరమే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బ్రతకాలంటే అన్ని అవసరమే, జీవించాలంటే అన్ని అవసరమే. కానీ అవి ఎంత పొందాలి అంటే జీవితాన్నే కమ్మేసేంత కాదు. ఎందుకు జీవిస్తున్నానో, అసలు జీవితం ఎందుకు వచ్చిందో తెలుసుకునే టైం కూడా పెట్టుకోవాలిగా. జీవించే ప్రతివాడు ఏం చేయాలి? ముందు జీవించడానికి అవసరమైన సమకూర్చుకొని జీవిస్తూ బ్రతుకుతూ అసలు ఈ బ్రతుకేంటి, జీవితం ఏంటి అనే మూల సత్యాన్ని కనుక్కోవాలి. కనుక్కోపోతే నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావు, అది మూఢత్వం అయిపోయింది. అది మూఢమతి అంటే. నాయన కనుక్కో, తెలుసుకో, నిన్ను తెలుసుకో. అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? భజ గోవిందం, భగవంతుణ్ణి స్మరించు, భగవంతుణ్ణి తలుచుకోండి, భగవంతుణ్ణి అన్వేషించు, భగవంతుణ్ణి పట్టుకో. నహి నహి రక్షతి డుక్రున్కరణే, ఈ డుక్రున్కరణే రక్షించదు, ఈ వ్యాకరణం నిన్ను రక్షించదు. ఎప్పుడు? చావు నుంచి. భౌతికంలో నీకు అది ఉపయోగం, కానీ చావు నుంచి నిన్ను రక్షించదు. అది చావు నుంచి నిన్ను రక్షించేది ఏంటో తెలుసా? భజ గోవిందం, భజ గోవిందం. భజ గోవిందం అంటే గోవిందుడు రక్షిస్తాడంటే మీరు మహిమలు అనుకుంటున్నారు. ఆ మహిమలతో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారు? మహిమలోళ్ళందరూ, ఆశలోళ్ళందరూ ఎలా తీసుకుంటారు తెలుసా? భగవంతుడిని నిరంతరం భజించి, ఆయన నామ సంకీర్తనలు చేసి, ఆయన కీర్తనలు చేసి, ఆయన పూజలు చేసి, ఆయన అర్చనలు చేసి, ఆయనకు మొక్కుకొని, ఆయన చుట్టూ తిరిగి ఆయన దర్శనాలు చేసుకొని, ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధలన్నీ చెప్పుకొని, నాకు డబ్బు ఇవ్వు, నా కష్టాలు తీర్చి, మా అమ్మాయి పెళ్ళిళ్ళు చేయి, మా అబ్బాయి పెళ్ళిళ్ళు చేయి, మా బాధలు అంటే భౌతిక జీవితంలో మా అవసరాలన్నీ తీర్చేయి, మేము బతుకున్నన్నాళ్ళు మాకు అన్ని సమకూర్చి. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు వచ్చి మా ఇంటికాడ కూర్చొని, మా ఇంటి గోరకా కాడి నుంచి మా ఇంటి యజమాని వరకు అన్ని పాత్రలు నువ్వే పోషించేసి మాకు అన్ని సమకూర్చేయి. మా ఫ్యామిలీ డాక్టర్ నువ్వే, మా గార్డియన్ నువ్వే, మా గొరకా నువ్వే. ఎందుకంటే నువ్వు అన్ని సకలము తెలిసినటువంటి సర్వశక్తివంతుడు గనక, అన్ని రకాలు నీ దగ్గర ఉన్నాయి కనుక మేము అల్పులం గనక అందుకు భజిస్తాం మనం. ఇప్పుడు అందరం అలా తీసుకుంటాం. అది కాదు ఆయన చెప్పింది. నువ్వు ఏదనుకుంటే దాని వెనకబడతా ఉంటావు, అదే నీ మనసులో మననమై తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డుక్కురున్కరణ వ్యాకరణాన్ని పట్టుకున్నాడు. ఎందుకని? ఆ వ్యాకరణం ఏదో తెలుసుకొని దాన్ని చదువుకొని, తద్వారా ఆ కాలంలో వృత్తి ఏదో, వ్యాపారమో ఏదో, ఆ వృత్తులకు సంబంధించి చేసి ధన సంపాదనకో, పాండిత్య ప్రకర్షకో, దేనికో సంథింగ్ భౌతిక యాక్టివిటీ. ఓకే, పట్టుకోవచ్చు. అది ఎవరు? చిన్నపిల్లలు, అవసరం ఉన్నవాళ్ళు. అదే జీవితంగా మొత్తం వెళ్ళిపోతే, జీవితం చచ్చిపోతే ఇంక ఉపయోగమే ఉంది? దాంతోనే చచ్చిపోతే. అందుకని నిన్ను రక్షించేది, మరణం నుంచి రక్షించేది ఒకటి ఉంది, అది భజ గోవిందం. దాన్ని నిరంతరం అనుకుంటా ఉంటే అసలు ఈ గోవిందుడు ఎవరు, ఈ దేవుడు ఎవరు, ఈ దేవి శక్తి ఏంటి, ఆ తత్వం ఏంటి అని దాన్ని భజిస్తూ స్మరిస్తూ దాని వైపు మనసును తీసుకెళ్ళి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అదే అంటే మూఢత్వము లేని విధానంలో జ్ఞాన ప్రయాణం. మూఢత్వం ఏంటో చెప్పారు ఆయన. మూఢత్వం చెప్పారు, మూఢమతే అని. ఆయన అది పట్టుకుపోతున్నావు నువ్వు అని. అందుకని దేనినైనా తెలుసుకోవాలి, ముందు ఆ విషయం తెలుసుకోండి. మహాత్ములు అందరూ చెప్పింది ఇదే. దీన్ని అన్వయించుకునే తీరులో మళ్ళీ మనం మూఢత్వానికి అన్వయించుకుంటాం దాన్ని తెచ్చుకొని. అసలు ఆయన చెబుతుందే, ఒరే వ్యాకరణం ఎందుకు చదువుకుంటున్నావురా, ఎన్నాళ్ళు చదువుతావురా, ఎంత వయసు వచ్చినా ఇదే చదువుతావురా, ఏంటరా సావుకు దగ్గర అయిపోతున్నారు కదరా, ఇక మొత్తం ఇదేనా, ఎందుకు పుట్టావో, ఎందుకు చనిపోతున్నావు, ఎందుకు వచ్చావో అది తెలుసుకోవా.
నువ్వెవరో తెలుసుకోవా, నువ్వు తెలుసుకోవా, నీకు ఈ సృష్టికి సంబంధం ఏంటో తెలుసుకోవా, భగవంతుడు ఎవరో తెలుసుకోవా, భగవంతుడిని నిరంతరం ప్రార్థించి కోరికలు అడగటమేనా, నీ అవసరాలు తీర్చమంటమేనా? పుణ్యక్షేత్ర యాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుల చుట్టూ తిరగటాలు, మహాత్ముల చుట్టూ తిరగటాలు, దేవుళ్ళని ప్రార్థించటాలు, దేవుళ్ళ చుట్టూ తిరుగుతాలు, దైవ ప్రక్రియలన్నీ చేయటాలు, మత ప్రక్రియలన్నీ చేయటాలు, ఇవన్నీ కూడా నిరంతరం కోరికలుగానా? అందుకే నువ్వు ఆ గోవిందుణ్ణి భజించేది, ఆ దేవుణ్ణి భజించేది. ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన ఈ డుక్రుంకరణి ఎలా భజించావో అలాగే భజిస్తున్నావు ఆయన్ని కాదు. తెలుసుకో ఆ భగవత్ శక్తిని. అయితే ఆ భగవత్ శక్తిని తెలుసుకో, లేదా నిన్ను నువ్వు తెలుసుకో, జీవితాన్ని వృధా చేసుకోకు. అదే అని చెప్పింది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆధ్యాత్మిక చదువు కూడా అదే. మహాత్ములందరూ అదే ఆధ్యాత్మిక చదువు చెప్పారు. మనమేం కొత్తగా లేదు, వాళ్ళు చెప్పిందే చదువుకుంటున్నాం. అందుకని దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు విశ్వం మీకు కావలసినన్ని ఇచ్చేస్తుంది. విశ్వశక్తితో కనెక్ట్ అయిపోతానికి మార్గాలు చెబుతున్నాను. ఏదో కరెంట్ కనెక్షన్ లాగా. కరెంట్ కనెక్షన్ మన ఇంటికి లాక్కున్నట్టు. కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కరెంట్ కనెక్షన్కి అప్లై చేసుకుంటారు. ఎందుకంటే మరి ఇంట్లో లైట్లు వెలగాలంటే కరెంట్ ఉండాలి కదా. అలా కరెంట్ కనెక్షన్కి అప్లై చేసుకొని కరెంట్ కనెక్షన్ మన ఇంటికి పెట్టుకున్నట్టుగా మన ఒంటికి విశ్వశక్తి కనెక్షన్ ఇప్పిస్తారండి వీళ్ళు. నేను ఎవరిని విమర్శించట్లేదండి, కానీ కొంచెం విజ్ఞానంతో ఆలోచించండి అంటున్నా. ఇప్పుడు ఇంటికి కరెంట్ కనెక్షన్ అవసరం, ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, లేకపోతే ఎవరో. అది భౌతిక యాక్టివిటీ. కరెంట్ అనేటువంటిది ఒక సంస్థ ఉంది, ఒక గవర్నమెంట్ ఉంది, ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. దాని ప్రకారం కరెంట్ అప్లై చేసుకుంటాం, వాళ్ళు కనెక్షన్ ఇస్తారు. మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కాబట్టి. ఇల్లు లేని వాళ్ళకి కరెంట్ కనెక్షన్ అడిగినా ఎవరో, అసలు అడిగినా ఎవరో. అలాగే ఇప్పుడు మనకు ఒళ్ళు అంటే శరీరం ఉంది కాబట్టి విశ్వశక్తి కనెక్షన్ ఇప్పిస్తారండి వీళ్ళు. చూడండి, అంటే మనకి సబబుగా కూడా అనిపించవచ్చు. ఏమంటే ఇంటికి కరెంట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఒంటికి విశ్వశక్తి కనెక్షన్ తీసుకోవడంలో తప్పే ఉందండి అని. నాయన, అసలు విశ్వశక్తి కనెక్షన్ ఉంటేనే ఒళ్ళు వచ్చింది. విశ్వశక్తి కనెక్షన్ లేకుండా నీకు ఒళ్ళు రాదు, నీ శరీరం రాదు. అసలు నీ శరీరమే విశ్వశక్తి కనెక్షన్తో ఉంది, అందుకే ఉంది ఇక్కడ. మళ్ళీ నువ్వు కొత్తగా విశ్వశక్తి కనెక్షన్ తెచ్చుకోవటం ఏంటి? అసలు నీ శరీరం ఉండాలంటేనే విశ్వశక్తితోనే ఉంది. విశ్వశక్తి దాని నిండా నిండుంది ప్రాణశక్తిగా. అదే పంచభూతాలుగా పరిణామం చెందింది, అదే విశ్వంగా కనపడుతుంది. నీ శరీరం అంతా రక్తమాంస రూపంలో ఉన్నదంతా విశ్వశక్తే. విశ్వశక్తి వల్లనే నీ డిజైన్ చేయబడింది. నీ శరీరం డిజైన్ చేసిందంతా విశ్వశక్తే, సృష్టి శక్తే, దైవశక్తే. మళ్ళీ నీకు కొత్తగా విశ్వశక్తి కనెక్షన్ ఏంటి? ఇప్పుడు విశ్వశక్తితో నువ్వు కనెక్ట్ అయ్యలేవా? విశ్వశక్తితో కనెక్ట్ అవ్వకుండా బతికేస్తున్నావు నువ్వు. ప్రాణశక్తి లేదా నీలో? ఇప్పుడు నువ్వు తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆహార పదార్థాలు తినేగా బతుకుతున్నావు, అది విశ్వశక్తి కాదా? నువ్వు పీల్చే గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గాలి లేకపోతే బతుకుతామా? చచ్చిపోతాం, అది విశ్వశక్తి కాదా? నీరు లేకపోతే బతుకుతామా? అది విశ్వశక్తి కాదా? సూర్యుడు లేకపోతే బతుకుతామా? అది విశ్వశక్తి కాదా? అసలు మనం తిరుగుతుందే ఖాళీ అని మనం భావించుకుంటున్నా, శూన్యమని మనం భావించుకుంటున్నా, ఏమీ లేదని మనం భావించుకుంటున్నా ఆకాశతత్వంలో, ఆకాశంలో, స్పేస్లో. స్పేస్ అంతా శక్తే కదా, విశ్వశక్తి కాదా? నీ శరీరం అంతా శక్తిమయమే. అది పోతే ప్రాణం పోయిందని నేను కాల్చి బూడిచ్చేసి అవతల పారేస్తున్నారు, లేకపోతే పూర్తి చేస్తున్నారు. మరి శరీరం ఇప్పుడు విశ్వశక్తితో లేదా? ఒకవేళ కాల్చినా పూడ్చినా ఏమైంది? మళ్ళీ వెళ్ళేది పంచభూతాల్లో కలిసిపోయింది. ఆ పంచభూతాలు, ఆ భూమి ఉందంత విశ్వశక్తిలోనేగా. అగ్ని విశ్వశక్తిగా, ఈ భూమి విశ్వశక్తిగా. అసలు నువ్వు నేను ఉండటమే విశ్వశక్తి కనెక్షను. మనం ఉన్నామన్న గుర్తే విశ్వశక్తి కనెక్షన్. మళ్ళీ విశ్వశక్తితో నీకు కనెక్టివిటీ ఇప్పించేసి పైగా మళ్ళీ ఆ విశ్వశక్తి మీరు కోరుకున్నవన్నీ చేసేస్తుందంట. అంటే ఇప్పుడు నువ్వు ఇంకా భౌతికంగా పాపం నువ్వేమీ చేయొద్దు, పనులు అసలు చేయబాక. విశ్వశక్తితో కనెక్ట్ అయిపో. వాళ్ళు నీకు నేర్పుతారు. విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలో చెబుతారు. వాళ్ళకి ఫీజులు కట్టు. ఆ నువ్వు ఫీజులు కట్టిన డబ్బులతో వాళ్ళు బతుకుతారు. అది వృత్తిగా, అది ప్రవృత్తిగా పెట్టుకొని చక్కగా దాంతో బతుకుతారు, నీకు విశ్వశక్తి కనెక్షన్ ఇప్పిస్తూ. నువ్వు దాన్ని నమ్ము, దాన్ని మూఢనమ్మకం అంటారు. ఎందుకని? విశ్వశక్తి కనెక్షన్ ఏంటో నీకు తెలియదు. వాళ్ళు చెప్తారు, ఊరికి ఇలా కూర్చో, ఇలా ఊహించుకో, ఇలా భావించుకో. అన్ని ఊహలో భావనలే. అదేంటంటే మాకు తెలుసు, అది మా చెవిలో గుసగుసలాడుతుంది విశ్వశక్తి, లేదా మా చెవిలో గుసగుసలాడుతున్నాడు దేవుడు.
మాకు కనబడుతున్నాడు దేవుడు. ఎందుకని? మేము పవిత్రులం కాబట్టి, నీకంటే ముందు ఎంతో అద్భుతమైన సాధనలు చేశాం కాబట్టి, మా జీవితాలను భగవంతుడికి అంకితం చేసేసాం కాబట్టి. అంకితం చేయడానికి పుచ్చుకున్నాడు ఎవడు అక్కడ? ఒక భార్య తన జీవితాన్ని అంకితం చేస్తే పుచ్చుకోవడానికి ఒక భర్త ఉన్నాడు. ఒక భర్త తన జీవితాన్ని అంకితం చేస్తే పుచ్చుకోవడానికి భార్య ఉంది. వీళ్ళిద్దరూ కలిస్తే పుట్టారు పిల్లలు కాబట్టి మా పిల్లలు అని చెప్పుకుంటున్నారు, వీళ్ళు మా సొంతం అని. అక్కడ ఆధారత ఉంది. మాకు జన్మనిచ్చిన వాళ్ళు ఈ తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి ఒక ఆధారత ఉంది. నీ అంకితాన్ని పుచ్చుకోవడానికి అక్కడెవరున్నారు? అది నీ మనోభావం, నీ మనోలోకం, నీ సొంత సృష్టి. ఆ సొంత సృష్టిలోకి ఎంతమందిని లాగేస్తావు? ఎన్ని భావాలు కల్పించేస్తావు? అక్కడ ఎంత సృష్టి తయారు చేస్తావు? ఎంత సృష్టి రచన చేస్తావు? అంటే ఇక్కడ మొదలైంది మూఢనమ్మకం. ఎవరో అనుభవాన్ని, ఎవరో భావాలని, ఎవరో మూఢత్వాన్ని, వాళ్ళ ఊహల్ని, భావాలని వాస్తవంగా నిరూపణ లేని దాన్ని నువ్వు నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నావు. అది ఒక సమూహాలు వెళ్ళిపోతున్నాయి. అయితే నేను తప్పు అంటలా, అసలు తప్పని దేన్ని అంటలా నేను. అందులో జ్ఞానం ఉంటే అది మూఢం కాదు, జ్ఞానం లేకపోతే అది మూఢం. జ్ఞానం ఉండి నీకు అర్థమైన చోట నమ్మకంతో పని లేదు. జ్ఞానం లేదు, అర్థం అవ్వలేదు, నమ్మినా ఉపయోగం లేదు. మూఢత్వం అంటే అది తెలుసుకోండి, దాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు విశ్వశక్తితో నిన్ను కనెక్ట్ చేయటం ఏంటి? విశ్వశక్తి ప్రత్యేకంగా నీకు కనెక్ట్ అవటం ఏంటి? ఈ విశ్వశక్తి పలానాటిని లాగేస్తుందంట ఈ మోడల్లో కడితే. మళ్ళీ నేను ఎందుకు ఎవరినో విమర్శించినట్టు ఉంటుందని నేను అంటలా. ఒక షేపులో కడితే కట్టడాలను విశ్వశక్తి ఆకర్షించేస్తుందంట బాగా. విశ్వశక్తి వచ్చేస్తుందంట. అంటే కరెంటు కానీ ప్రవహించడానికి ఆ వైర్లు పలానా విధానం ఉపయోగించాలిగా. ఇప్పుడు కరెంట్ అనే శక్తి ప్రవహించాలి, మన ఇంటికి రావాలంటే దానికి ఒక ప్రత్యేక విధానం ఉంటుంది. ఆ వైర్లే వాడాలి. మళ్ళీ దాని వాటేజ్ని బట్టి వైర్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు విశ్వశక్తి కనెక్షన్కి ఫలానా రూపంలో ఉన్నటువంటి బిల్డింగులు, కట్టడాలు తయారు చేసుకుంటే ఆ విశ్వశక్తి ఇలా ఆకర్షించేస్తుందండి. కొన్ని రకాల వస్తువులు విశ్వశక్తి ఆకర్షించేస్తుందంట. కొన్ని రకాల పదాలు విశ్వశక్తి ఆకర్షించేస్తుందంట. మీరు నిరంతరం పాజిటివ్గా మాట్లాడుకుంటే వచ్చేస్తుంది అనుకుంటే వచ్చేస్తుందండి. ఇందులో నువ్వు అనుకుంటేనే ఏదైనా చేస్తావు, నువ్వు అనుకోకుండా ఏది చెయ్యవు. ఇప్పుడు టిఫిన్ చేయాలని నువ్వు అనుకుంటే టిఫిన్ చేస్తావు, కాఫీ తాగాలని నువ్వు అనుకుంటే కాఫీ తాగుతావు, కాఫీ పెట్టాలని నువ్వు అనుకుంటే కాఫీ పెడతావు, బట్టలు వేసుకోవాలని నువ్వు అనుకుంటే బట్టలు వేసుకుంటావు. అన్నీ నువ్వు అనుకుంటేనే జరుగుతాయి. నువ్వు అనుకోకుండా అసలు ఏది జరగదు. అది చాలా సహజ చర్య. నిత్య జీవితంలో మనం అనుకున్నవి, మనకు నచ్చినవి మనం అనుకొని చేయటం అనేది ఒక సహజ చర్య. అలా ప్రకృతిలో కూడా నువ్వు అనేసుకోది వచ్చేస్తుంది. నువ్వు అనేసుకోది వచ్చి ఎక్కడి నుంచి వస్తుంది? కాఫీ నీ ఇంట్లో ఉంది కాబట్టి తాగావు పెట్టుకొని. కాఫీ పొడి ఉంది, పాలు ఉన్నాయి, పంచదార ఉంది కాబట్టి పెట్టుకొని తాగావు. నువ్వు ఎడారిలో కూర్చొని కాఫీని రమ్మని విశ్వశక్తిని అడుగు. ఒక ఎడారిలోకి వెళ్ళి కూర్చో. ఒక ఎడారిలోకి వెళ్ళి కూర్చొని నాకు కాఫీ కావాలని విశ్వశక్తిని అడుగు. అంటే విశ్వశక్తి లేదు అని నేను అసలు చెప్పట్లా, విశ్వశక్తి ఇవ్వదు అని నేను అసలు చెప్పట్లా, విశ్వశక్తి పనిచేయదు అని నేను అసలు చెప్పట్లా, నువ్వు అడిగితే అది జరగదు అని నేను అసలు చెప్పట్లా. పిచ్చిగా నమ్మే అడక్కంటున్నా. ఎందుకనంటే విశ్వశక్తి ఇచ్చినయే మనం తింటున్న ఆహార పదార్థాలు, విశ్వశక్తి ఇచ్చిందే మన శరీరము, విశ్వశక్తి మనకి కల్పించిన భావనే అసలు స్ఫురణ, ఆలోచన, అడగటం, పొందటం, ప్రయత్నించటం, ఇవన్నీ ఆల్రెడీ మన జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు మనకు అడగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, పంచేంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియ కోరికలు తీర్చుకోవాలనిపిస్తుంది. ఇదంతా విశ్వశక్తి చేసిందేగా. ఇప్పుడు మన శరీరం ఏమన్నా మనం డిజైన్ చేసుకొని, నా శరీరం ఇలా ఉండాలని డిజైన్ చేసుకొని, ఆ శరీరంలో ఇంద్రియాలు పెట్టుకొని, ఆ ఇంద్రియాల కోరికలు పెట్టుకొని, మనమే మనసు తయారవడానికి ఒక విధానం పెట్టుకొని, ఆ పద్ధతులన్నీ డిజైన్ చేసుకొని, మన ఆయువు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉండాలని డిజైన్ చేసుకొని, నా జీవితం అంతా ఇలా నడవాలని మనమే ఒక డెస్టినీ విధిని రాసేసుకొని కిందకి దిగి వచ్చామా? అలా రాలేదుగా. అసలు మనకు తెలియదుగా. మనకు ఎందుకు వచ్చామో కూడా తెలీదు, ఎక్కడి నుంచి వచ్చామో కూడా తెలీదు. ఉన్నాం కాబట్టి బతుకుతున్నాం అంతే. అసలు ఎందుకు వచ్చామని దానికి అర్థమే లేదు మనిషికి. ఇంతవరకు అర్థం లేదు, ఎవరో ఆ అర్థం కనుక్కోలేదు. ఎవరైనా ఎందుకు వచ్చావు, అసలు ఈ సృష్టి అంతా ఎందుకు ఉంది, మనుషులు ఎందుకు ఉన్నారు, ఎందుకు అన్న ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పారో తెలుసు. అన్ని మతాలు ఎక్కడికి వెళ్ళి ఎతకండి మీరు, ఆన్సర్ చెప్పింది ఒకటే, భగవంతుడు లీలా వినోదము అన్నారు అంతే. అంటే భగవంతుడిని పూజించేవాళ్ళు.
లేదు నేచర్ అయితే సృష్టి లీలా వినోదము. ఇంకా అది కూడా దాటిలేవా? ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము. సృష్టి నీకు ఉన్నట్టు కనపడుతుంది కానీ అసలు సృష్టి లేదు, ఉన్నదంతా ఆత్మశక్తి అని చెప్పారు. ఆత్మశక్తిలో ఈ సృష్టి ఉంది. నువ్వు ఆత్మశక్తిని, ఆ శక్తిని తెలుసుకోకపోవడం వలన పరిమిత భావనలో నేనున్నాను, సృష్టి ఉందని నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకోవాల్సిన అవసరమే లేదు. ఉన్నదంతా శక్తి, ఆ శక్తిలోనే సృష్టి శక్తితోనే కలిసి ఉంది. ఈ సృష్టి అంతా శక్తిమయమే, నువ్వు శక్తే, నేను శక్తి అని ఒక పరిపూర్ణమైన ఆన్సర్ తీసుకొచ్చింది ఆత్మశక్తే. పరిపూర్ణమైనటువంటి అవగాహనాపూర్ణంగా నమ్మదగినటువంటి ఆన్సర్ ఇచ్చింది ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, ఆత్మశక్తి. అంటే అవగాహనకు అందేలా లాజికల్గా తర్కబద్ధంగా సరైన ఆన్సర్ ఇచ్చింది. ఆ స్థితిని పొంది అది సరైనదే అని చెప్పిన జీవన్ముక్తులు కూడా దాన్ని నిరూపించి చూపించారు. మిగిలినవన్నీ ఏమీ లేదు. ఏం ఆన్సర్ చెప్పారు తెలుసా? మా దేవుడు ఇష్టం అన్నారు, అంతే. మా దేవుడు లేలన్నారు. ఆత్మశక్తి దాకా వెళ్ళందంతా కూడా ఇదంతా దైవ లీలా వినోదము అన్నారు. ఓ వినోదం కోసం భగవంతుడు ఆడుకుంటున్న గేమ్ అన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే కాదు సార్, మనం విషయం తెలుసుకొని వెళ్ళాలి అంతే. దాని గురించి మనకు ఎప్పటికీ తెలియదు, మన గురించి మనకే తెలుస్తుంది. మన డిజైన్ మనం చేసుకోలేదు. మనం సృష్టి చేత తయారు చేయబడ్డ జీవులం. మన శరీర డిజైన్, మన ఇంద్రియాల డిజైన్, మన ఆలోచన డిజైన్, ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలో మన ఆలోచన శక్తి, మన మేధాశక్తి, ఇదంతా కూడా డిజైన్డ్, మనకి ఇవ్వబడింది. ఇవ్వబడిన వాటిని ఎలా వాడుకుంటావో నీ ఇష్టం అనే స్వేచ్ఛ కూడా మనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఒక రాయికి స్వేచ్ఛ లేదు, ఇవ్వబడింది. అంటే ఏంటి? ఆల్రెడీ విశ్వశక్తిలో దానితోనే డిజైన్ చేయబడి దాని కనెక్షన్లోనే ఉండి దాని ద్వారానే జీవిస్తున్న మనుషులు మనం మళ్ళీ కొత్తగా నువ్వు విశ్వశక్తితో కనెక్ట్ చేసుకోవటం ఏంటి? ఇప్పుడు విశ్వశక్తితో నిన్ను కనెక్ట్ చేస్తాము, విశ్వశక్తి నీకు అన్ని ఇచ్చేస్తుందని చెప్పిన వాళ్ళు ఏం చెబుతున్నారంటే నువ్వు వేరు భావన కలిగిస్తున్నారు. నువ్వు ఒక శరీరం అని, నువ్వు ఒక పరిమితం అని, నువ్వు ఒక అల్పజీవివని, నువ్వు ఒక స్వల్పజీవి అని. మేము అదంతా తెలిసేసుకున్నాం. ఆ విశ్వశక్తితో మేము కనెక్ట్ అయిపోయాం, ఏదో కరెంటుతో కనెక్ట్ అయిపోయినట్టు. కరెంట్ మన ఇంటికి వచ్చేసింది. అప్పుడు పక్కంగా కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళకి చెబుతాం మనం, ఏమంటే కరెంట్ మీ ఇంటికి కూడా పెట్టుకోవచ్చు, ఇదిగో మా ఇంటికి పెట్టుకున్నాం, ఇలా అప్లై చేసుకోండి. అది కరెంటు వాస్తవం. కాబట్టి అక్కడ ఆల్రెడీ మన ఇంట్లో కరెంటు వెలుగుతుంది. కానీ ఇప్పుడు విశ్వశక్తితో కనెక్ట్ చేస్తామన్న వాళ్ళు విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అయ్యారు? అక్కడ నిరూపణ లేదు. నీ చిల్లర డబ్బులు అంతే నిరూపణ, నువ్వు ఇచ్చే ఫీజులే నిరూపణ. నీకు అక్కడ నిరూపణ లేదు. పైగా వాళ్ళు నిన్ను పరిమిత భావానికి గురి చేస్తున్నారు. ఏమని? నువ్వు మనిషివి, నువ్వు శరీరానివి, ఆల్రెడీ నీకు విశ్వంతో ఏ సంబంధం లేదు, నువ్వు మామూలుగా నీ బతికేసుకుంటున్నావు. మా ఆవిడ, మా ఆయన, నా తల్లిదండ్రులు, నేను, నా పిల్లలు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు అనేటువంటి సపరేట్ దృష్టితో ఒక పరిమిత భావంలో నీ నువ్వు బతికేసుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు మేము నీకు విశ్వంతో కనెక్షన్ ఇప్పిస్తాం. ఎందుకంటే ఆ కనెక్షన్ మాకు తెలుసు, మేము ఆ కనెక్షన్ వేసుకున్నాం. కొంతమంది విశ్వంతో అన్నారు, కొంతమంది దేవుడితో అంటున్నారు. అంటే తేడా ఏం లేదు. ఆ దేవుడితో అన్న చోట మళ్ళీ వీళ్ళు మహిమలు మాయలు సృష్టించారు. ఇప్పుడు విశ్వంతో అన్నోళ్ళేమో విశ్వశక్తి మాకు కనెక్ట్ అయింది, దాని విధానాలు పద్ధతులు మాకు తెలుసు అన్నారు. ఆ పద్ధతులు అవన్నీ మీకు నేర్పుతాం అన్నారు. సేమ్ విశ్వశక్తి అన్న చోట దేవుడు దేవత అన్నారు అనేక మతాల్లో. అన్నోళ్ళు ఇప్పుడు ఆ దేవుడు మాకు తెలుసు, దేవత మాకు తెలుసు, మీకైతే తెలియదు. కాబట్టి మేము చెబుతాం, మీరు వినండి, మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి. విశ్వశక్తి వాళ్ళు వాళ్ళని ఫాలో అవ్వమంటున్నారు, దైవశక్తి వాళ్ళు వీళ్ళని ఫాలో అవ్వమంటున్నారు, అందరూ వీళ్ళని ఫాలో అవుతున్నారు. అప్పుడు అది మూఢ నమ్మకం. మూఢము అంటే అది. మూఢం అంటే తిట్టు కాదు, నీకు తెలియకుండా ఫాలో అవటమే మూఢము. మూఢమతే శంకరాచార్యుల వారు అన్నది. నువ్వు చనిపోతే నీ వెనకేం రాదు, ఈ డుక్కురునికరనే రాదు, నీ చావు నుంచి నేను రక్షించదు. నువ్వు ఎందుకు పుట్టావో, నువ్వు ఎందుకు చచ్చావో అది నీకు చెప్పదు. అది నువ్వు బతకడానికి అవసరమైనటువంటి కొంచెం డబ్బులు నీకు సంపాదించి పెట్టవచ్చు అంతే, కొంచెం కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టవచ్చు, నీకు బతకడానికి అవసరమైన సమకూర్చవచ్చు అంతే. కానీ బ్రతుకుకు అర్థం ఏంటి? అసలు ఎందుకు బతుకుతున్నావు, ఎందుకు పుట్టావు, ఎందుకు చేస్తున్నావు, దీని నుంచి నీకు సమాధానం అని చెప్పదు. నేను చావు నుంచి రక్షించదు, అమృతత్వానికి తీసుకెళ్ళదు. కాబట్టి ఓ మూఢమతే భజగోవిందం అన్నారు ఆయన. భగవంతుడిని స్మరించి భగవంతుడు ఎవరో తెలుసుకో. ఇక్కడ విషయం ఏంటి? మూఢత్వం అంటే తెలుసుకోకపోవటం.
ఇప్పుడు విశ్వంతో సంబంధం ఏర్పడడం ఏంటి? ఇప్పటికైనా మీరు ఆలోచించండి. నేను ప్రాక్టికల్గా మీతో మాట్లాడుతున్నా. విశ్వంతో సంబంధం లేకుండా అసలు ఈ విశ్వంలో మనం ఎలా ఉండగలం, ఎలా వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం? విశ్వంతో సంబంధం లేకుండా అసలు ప్రాసెస్ ఎట్లా జరిగింది? స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుట్టాలనేది విశ్వ సంబంధ ప్రాసెస్ కాదా? విశ్వం పెట్టిన ఏర్పాటు కదా. మాతృగర్భంలోకి వెళ్ళినటువంటి ఒక చిన్న వీర్యకణం ఒక మనిషి అంతగా తయారవడానికి లక్షల కోట్ల కణాలను తనకు తానే మాతృశక్తితో తయారు చేసుకోవటం, మాతృ గర్భంలో 9 నెలల పాటు అంత ప్రాసెస్ చేయటం విశ్వ ఏర్పాటు కదా. మనం తీసుకున్న ఆహారం అంతా రక్తంగా మారిపోవటం, అది కూడా ఎరుపు రంగు రక్తంగా మారిపోవటం. ఎరుపు రంగు తిన్నాము, నలుపు రంగు తిన్నాము, ఆకుపచ్చ రంగు తిన్నాము, తెలుపు రంగు తిన్నాము, ఎన్ని రంగులు తిన్నామో. ఉన్న రంగులన్నీ తిని పారేసాం. కానీ నువ్వు ఎన్ని రంగులైనా తిను, అది ఎర్ర రంగు రక్తంగానే మారుద్ది. ఎర్ర రంగు ఫ్యాక్టరీ అని పెట్టావు లోపల. అలాగే తయారవ్వాలని విశ్వ నియమం కాదా? అసలు ఎర్ర రంగు అంత ఎర్ర రంగు ఎలా తయారవుతుంది లోపల? అది శక్తిగా ఎలా మారుతుంది? నువ్వు తీసుకున్న ఆహార పదార్థాలలో శక్తి మాత్రమే గ్రహించబడి పదార్థతత్వం అంతా మలమూత్ర విసర్జనగా విసర్జించబడటం విశ్వశక్తి సంబంధం కాదా? అసలు ఆహార పదార్థాలు చెట్ల నుంచి వస్తున్నాయి, భూమి నుంచి పంచభూతాల నుంచి వస్తున్నాయి, అవన్నీ అక్కడి నుంచి తింటున్నాం. ఒకవేళ మాంసాహారం అయితే మాంసాహార జంతువులు శాకాహార జంతువుల్ని తిని బతుకుతున్నాయి. మళ్ళీ శాకాహార జంతువులు చెట్లు, ఆకులు, అలములు, పళ్ళు, కాయలు తినే బతుకుతున్నాయి. ఎడు చూసినా మనం మళ్ళీ సృష్టి నుంచే అన్ని తీసుకుంటున్నాం. అది విశ్వశక్తి కాదా? ఇప్పుడు విశ్వశక్తి సంబంధంతోనేగా ఉన్నాం మనం. మళ్ళీ వీళ్ళు ఏ విశ్వశక్తినిస్తారు అంటే ప్యూర్ బంగారం లాగా ఆర్నమెంట్ బంగారం ఏమో విశ్వశక్తి అంటే ఏంటి? ఇప్పుడు సృష్టి అంతా ఆర్నమెంట్ బంగారం. ఆర్నమెంట్ బంగారం అంటే ఏంటి? గాజుల్లాగా, చైనుల్లాగా, చెవిదిద్దుల్లాగా, బ్రాస్లెట్లలాగా, రకరకాల ఆభరణాలలాగా తయారు చేసిన బంగారం ఆర్నమెంట్ బంగారం. అందులో కొంచెం కల్తీ కలిపితే తప్ప ప్యూర్ బంగారం వస్తువులుగా తయారవదు. ఎందుకంటే దానిలో ఘనత్వం ఉండదు, సున్నితత్వం ఉండదు, వస్తువు ఆకృతిలో నిలబడదు. అది వస్తువు ఆకృతిలో నిలబడాలంటే దాంట్లో కొంచెం రాగినో వెండినో ఆ ఘనత్వం కలిగినటువంటి వస్తువుల్ని బంగారంలో కలిపి వస్తువుగా తయారు చేస్తారు. ఇప్పుడు మేలిమి బంగారం అంటాం మనం. అలాగే మేలిమి విశ్వశక్తిని ఇప్పుడు కనెక్ట్ చేస్తారు వీళ్ళు మనకి. సృష్టిగా మారిందంతా పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కాబట్టి మేలిమి సృష్టి, మేలిమి విశ్వశక్తి. సృష్టి మేలిమి కాదా? అంత మేలిమే. పరావర్తనం పరివర్తనం జరుగుతుంది అంతే. అది దాని క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. అవి ఆత్మశక్తి యొక్క లక్షణములు. నీలో ఉన్న ప్రాణశక్తే మేలిమి బంగారం, మేలిమి శక్తి. దాన్ని పరిమితం చేసుకున్నాం మనం. మనలో ఉన్న మేధాశక్తి, జ్ఞానశక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఏదుందో అదంతా మేలిమి బంగారమే, మేలిమి శక్తే, విశ్వశక్తి, ప్యూర్ కాన్షియస్నెస్, ఆకాశ స్థితి. దాన్ని శరీర భావనకి పరిమితం చేసుకొని నా సొంత సృష్టి చేసుకుంటున్నాను నేను. శరీర భావం అబద్ధమా? కాదు. శరీరం ఉందిగా, ఎలా బతుకుతావు? లేతే ఇప్పుడు శరీరం ఉన్నమాట నిజమేగా, ఎలా బతుకుతావు? పోనీ కాదండి ఇప్పుడు శరీరం మేలిం బంగారం కాదు, నశించిపోద్ది అన్నాం అనుకో, ఓకే, పోనీ కాసేపు దాన్ని చెప్పుకుందాం. ఎలా బతుకుతావు? శరీరంతో ఎలాగే బతకాలి కాబట్టి అలాగే బతుకు. ఓకే, బతుకుతూ ఇప్పుడు విశ్వశక్తి సంబంధమే కది. శరీరంకి శరీరం లాంటి ఆహార పదార్థాలు కావాలి. శరీరం పదార్థం కనుక పదార్థ శరీరానికి పదార్థంగా, యథార్థంగా కనపడుతున్న శరీరానికి యథార్థంగా ఉన్నటువంటి పదార్థాలు కావాలి. అలా ఇస్తున్నాం. ఓకే, ఈ రెండింటి సంయోగం అంటే శరీరం అనేటువంటి పదార్థం ప్రాపంచిక విషయాల నుంచి గ్రహించినటువంటి పదార్థాలు అంటే ప్రపంచ పదార్థాలు, ప్రపంచ యథార్థాలు. శరీరం అనే పదార్థం శరీర యథార్థం యొక్క సంయోగము చేత ఏర్పడింది మనసు. ఈ మనసు ఏంటి? ప్రాణశక్తే. ప్రాణశక్తిలోనే మనసు ఏర్పడింది. కాబట్టి ఈ మనసు శరీరాన్ని, ప్రపంచాన్ని ఇక్కడ బ్రతకడానికి అవసరమైనటువంటి నడకకి, గుర్తింపుకి ఉపయోగపడుతుంది. అటు ప్రపంచాన్ని గుర్తించడానికి, శరీరాన్ని గుర్తించడానికి, శరీరంతో ప్రపంచంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. మరి జీవించవా? అది విశ్వశక్తి కాదా? జీవించకుండా చచ్చిపోతామా? జీవిస్తాంగా, చావు వచ్చే వరకు అందరం జీవిస్తాంగా.
కాబట్టి జీవించే జీవన విధానం ఇంతే, ఇందులో ఏ తప్పు లేదు. అది విశ్వశక్తి. శరీరపరమైన విధానంలో విశ్వశక్తి పదార్థాలు, మనోపరమైన విధానంలో విశ్వశక్తి భావాలు. ఇప్పుడు కొత్తగా మేలిమి బంగారు విశ్వశక్తి ఏంటి అంటే మనలో ఉన్న ప్రాణశక్తి. ఏ విశ్వశక్తితో కనెక్షన్ వేస్తారు వీళ్ళు మనకి అంటే, వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎప్పుడూ ఉంటాడు. అలానే నేను చెప్పేవాళ్ళందరినీ తప్పంటలా, అందులో కూడా స్వచ్ఛమైన వాళ్ళు ఉన్నారు. కాన్షియస్నెస్ అంటే అది నీలో ఉన్నటువంటి ప్రాణశక్తే విశ్వశక్తి. నువ్వు చక్కగా కాసేపు శరీరాన్ని వదిలేసి మనసును వదిలేసి ఆ విశ్వశక్తి యొక్క భావనని పెంచుకో. అంతే తప్ప నీకు కొత్తగా కనెక్షన్లు వేయటం, ఆ విశ్వశక్తి నీ కోరికలు తీర్చేయటం అనే ప్రాసెస్ ఉందే, అది మూఢత్వం అన్నాను. మిగిలింది నేను దేన్ని తప్పంటలే. అసలు ఒక అవేర్నెస్ అన్నా, ఒక కాన్షియస్నెస్ అన్నా, ఒక విశ్వశక్తి అన్నా, ఒక సృష్టి శక్తి అన్నా, ఒక యూనివర్సల్ ఎనర్జీ అన్నా, దానికి ఏ పేరు లేని పెట్టినాను. అదేది నేను తప్పంటలా. ఇందులో నేను తప్పనే అంశాలు క్లారిటీగా స్పష్టంగా చెబుతున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఫలానా కట్టడాలు మాత్రమే విశ్వశక్తిని ఆకర్షిస్తాయి, ఫలానా షేపులు మాత్రమే విశ్వశక్తిని ఆకర్షిస్తాయి, ఫలానా వస్తువులు మాత్రమే విశ్వశక్తిని ఆకర్షిస్తాయి, అధికంగా విశ్వశక్తిని లాక్కుంటాయి. ఇటువంటివి చెబితే మీరు నమ్మితే మీ అంత అమాయకులు లేరు. అలానే నేను నమ్మొద్దంటలు, మీ ఇష్టం. ఎందుకు అనేది లాజికల్గా మాట్లాడుతున్నా నేను. అసలు సృష్టిలో ఉన్నాయన్నీ విశ్వశక్తితోనేగా ఉంది. ఇప్పుడు సృష్టిలో ఉన్నవన్నీ రాళ్ళు, కొండలు ఉన్నాయి. కొండలకు ఒక షేప్ ఉందా? ఎలా పెడితే అలా ఉన్నాయి. అవన్నీ విశ్వశక్తితో ఏర్పడినాయిగా, విశ్వశక్తి వల్లనే ఉన్నాయి. చెట్లు ఉన్నాయి, విశ్వశక్తితోనే ఉన్నాయి. మనుషులు ఉన్నారు, విశ్వశక్తితోనే ఉన్నారు. జంతువులు ఉన్నాయి, విశ్వశక్తితోనే ఏమన్నా ఉంది అక్కడ జంతువులు. అలాగే సముద్రాలు, నదులు ఇవన్నీ విశ్వశక్తితోనేగా. అసలు పంచభూతాలంతా విశ్వశక్తితోనేగా. విశ్వం అంతా ఉంది విశ్వశక్తిగా. అది పదార్థాల్లో అయినా, అది పదార్థాలు కాకుండా ఆకాశతత్వంలో అయినా. అప్పుడు ఈ షేపే ఆకర్షించుకుంటుంది, ఈ షేప్ విశ్వశక్తిని ఆకర్షించబోవటం ఏంటి? అసలు ఉన్నాయన్ని విశ్వశక్తితోనే తయారవుతే అంటే మీరేదో ఒక పరిమిత భావంలో పరిమిత విధానాన్ని పరిమితంగా ఆలోచించుకుంటున్నారు. అంటే దైవత్వాన్ని, అనంత విశ్వశక్తిని, అనంత విశ్వాన్ని కూడా పరిమితత్వంలోకి తేవాలనుకుంటున్నారు. అక్కడే ప్రాబ్లం వచ్చింది. మహిమల మాయలు కూడా అందుకే నేను కాదని చెబుతాను. మీరు నమ్మితే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకు కాదని చెబుతానంటే, అసలు దేవుడు దైవత్వం అనేది విశ్వం మొత్తానికి, మొత్తం విశ్వానికి సంబంధించింది అయినప్పుడు నీ ఒక్కడికి, నీ ఒక్కదానికి మహిమ చేయటం ఏంటి, మాయ చేయటం ఏంటి, మీకు మాత్రమే జరగటం ఏంటి అంటున్నా. అది నీ ఆశ, నీ అత్యాశ, నీ దురాశ, నీ కోరిక, నీ భయం, నీ రక్షణ నిన్ను నమ్మేలా చేస్తుంది, అని చెప్పేలా చేస్తుంది. అది ఇంకా చెప్పాలంటే నీ జ్ఞానహీనత, మూఢత్వము. గోవిందం భజ మూఢమతే, దీనికి ఆన్సర్ అంతే. దీనికి ఆన్సర్ ఏంటంటే ఏమీ లేదు. పాప మహాత్ములు చెప్పారు, ఓ మూఢమతి గోవిందుణ్ణి భజించు. భజించటం అంటే ఏంటి? నువ్వు ఎవరిని అనుకుంటావో, ఏం తలుచుకుంటావో, ఏం చేస్తావో అదే నీ అన్వేషణ, నీ సాధన. దాని గురించి తెలుసుకో, అదే తెలుసుకుంటావు నువ్వు. దాని ద్వారానే అన్ని పొందుతావు. ఆ డుక్రున్ కరణని తలుచుకుంటావు ఉంటే దాని ద్వారా భౌతికమైన పొందుతావు. ఈ గోవిందుణ్ణి తలుచుకుంటా, గోవిందుణ్ణి భజిస్తా ఉంటే, అంటే భజించడం అంటే ఏంటి తెలుసుకోవడం. ఇప్పుడు వ్యాకరణం ఎందుకు చదువుతున్నాడు? వ్యాకరణం నేర్చుకోవటం వలన అది వృత్తిగానో దాన్ని పాఠంగానో చెప్పి తద్వారా ధనం సంపాదించుకుంటాడు, బతకడానికి, బతుకు తెరువు కోసం. అంటే వ్యాకరణం నేర్చుకోవటం, వల్లివేయటం అంటే ఏంటి? చదువుకోవటం అంటే ఏంటి? తెలుసుకోవటం. అది తనకు వచ్చే వరకు దాన్ని పఠించటం. అలాగే గోవిందుణ్ణి భజించి అంటే అర్థం ఏంటి? గోవిందుడు నీకు అర్థమయ్యే వరకు, అది నీకు వచ్చే వరకు అంటే ఆ గోవిందుడి యొక్క స్థితి నీకు వచ్చే వరకు, ఆ గోవింద తత్వం నీకు అర్థమయ్యే వరకు ఆ గోవిందుణ్ణి భజించు. అదే అనంత ఆత్మజ్ఞానం. ఆత్మబోధ చెప్పింది కూడా అదే శంకరాచార్యులు వారు. ఎవరైతే శంకరాచార్యుల వారు గోవిందుణ్ణి భజించమన్నారో ఆ శంకరాచార్యుల వారే ఆత్మబోధన కూడా చెప్పారు. ఆత్మబోధన చెప్పింది ఆయనే. ఆత్మబోధ గ్రంథమే రచించారు ఆయన. ఆత్మజ్ఞానం అందించింది మహానుభావుడు ఆయనే. ఆత్మ అనే పేరు బాగా పాపులర్ చేసింది ఆయనే.
అంటే ఏంటి అక్కడ? ఏ గోవిందుడు కోసం నువ్వు పరిగెడతావో ఆ గోవిందుడే అనంత ఆత్మస్వరూపంగా విశ్వశక్తిగా ఉన్నాడు. నువ్వు పరిమిత భావనలో ఉన్నావు కదా, ముందు ఆ పరిమిత భావనలో గోవిందుడు అనకబడు. పరిమిత రూపంలో ఉన్న భగవంతుడిని పట్టుకో. తర్వాత భగవత్ శక్తిని తెలుసుకో. ఆ భగవత్ శక్తిని తెలుసుకుంటే విశ్వశక్తికి వచ్చేస్తావు. ఆ విశ్వశక్తికి వచ్చేస్తే విశ్వంలో ఉన్న నీలో కూడా ఆ శక్తి ఉందని, అదే నీ ప్రాణశక్తి అని నీకు తెలిసిపోద్ది. అదే ఆత్మబోధం చెప్పుకొచ్చారు. ఆ ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి, ఆత్మబోధ తప్ప పరిపూర్ణమైనటువంటి శేషము మిగలనటువంటి అనుమానం లేకుండా జ్ఞాన నివృత్తి చేయగలిగిన మార్గం ఇంకోటి లేదు. నమ్మండి అనే మార్గాలే ఉన్నాయి. సృష్టిలో ఎందుకుంది, మనిషిలో ఎందుకున్నాడు అంటే లీలా వినోదం అని చెప్పి వదిలేశారు. శేషం మిగిలిపోతుంది అక్కడ, ఎప్పుడు డౌట్ ఉంది అక్కడ. శేషం మిగలకుండా చెప్పిన సిద్ధాంతం ఆత్మ సిద్ధాంతం. నువ్వు కూడా అదేని తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. అది నువ్వే అయి ఉన్నావు కనుక తెలుసుకో. అప్పుడు ఏమవుతావు? అహం బ్రహ్మస్మి అని చెబుతావు. ఆ బ్రహ్మమును నేనే, అయమాత్మా బ్రహ్మ అని చెబుతావు. అది ఆత్మ. ఆ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు శేషము మిగలనటువంటి మూఢత్వము లేనటువంటి పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. అందుకని మూఢమతే, ఎవరు మూఢమతులో కూడా ఆయనే చెప్పారు. ఆ మూఢత్వాన్ని పోగొట్టుకోవాలంటే ఏంటి అనేటువంటి ఆత్మతత్వాన్ని కూడా ఆయనే చెప్పారు. ఆయన చెప్పింది. అందుకని ఇక్కడ విశ్వశక్తి కనెక్షన్లో అన్నప్పుడు మహిమలు మాయలు అయితే తప్పు. ఇప్పుడు నీలోకి కూర్చొని వెలుగులు జారిపోతున్నట్టు, నీలోకి వెలుగులు ప్రసరించేస్తున్నట్టు, ఆకాశం నుంచి నీలోకి శక్తి ప్రవహించేసినట్టు, ఆ శక్తి ఏ రంగులో ఉందో, తెల్ల రంగులో ఉందో, పసుపు రంగులో ఉందో, రంగులు కూడా వాళ్ళే చెప్పి ఊహించుకోమంటారు. ఇప్పుడు ఊహించుకోమంటే ఊహించుకుంటూ కూర్చుండే వాళ్ళకైతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే నెల కాకపోతే సంవత్సరం ఊహించుకో. నీ ఊహకి అసలు మొత్తం జీవితమే ఊహలు కదండి. భయాలన్నీ ఊహలే, బాధలన్నీ ఊహలే, కోరికలన్నీ ఊహలే, ఆశలన్నీ ఊహలే, అత్యాశలన్నీ ఊహలే, ఆదుర్దాలన్నీ ఊహలే, కంగారులన్నీ ఊహలే, యాంగ్జైటీలన్నీ ఊహలే, ఒత్తిళ్లు, డిప్రెషన్లన్నీ ఊహలే, ఆత్మహత్యలన్నిటికీ కారణం ఊహలే, హత్యలకి కారణం ఊహలే. అదేముందండి, మనకు ఊహ అలవాటేగా. ఆ ఊహను ఇక్కడ పెట్టి ఊహించుకోమంటున్నారు. అలాగే కొంతమంది దేవుణ్ణి ఊహించుకోమంటున్నారు. ఊహించుకోవటం ఏంటి సార్? వాస్తవంగా మనం విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఉన్నాం. వాస్తవంగా మనం దేవుడు, దైవశక్తితో కనెక్ట్ అయ్యి ఉన్నాం. దేవుడు అన్నప్పుడు పరిమిత శరీరానికి పరిమిత దేవుడు. ఇప్పుడు కరెంటు మన ఇంట్లోకి వచ్చింది. మన ఇంట్లోకి ఎంత బల్బు? మనకు ట్యూబ్లైట్ చాలు. కరెంటు చాలా ఉంది, ఉన్నదంతా పంపితే మన ఇంట్లో మొత్తం వస్తువులన్నీ పేలి బద్దలై కరిగిపోతాయి ఆ వేడికి. అందుకే ట్రాన్స్ఫార్మర్లు పెట్టి మొత్తం జనరేట్ అయిన కరెంటుని ట్రాన్స్ఫార్మర్లు పెట్టి విభజించి దాన్ని వాటేజ్ని తగ్గించుకుంటూ, అంటే దాని శక్తిని తగ్గించుకుంటూ, ఒక ఇంట్లో ఒక ట్యూబ్ లైట్ వెలగడానికి, ఒక బల్బు వెలగడానికి, ఒక బెడ్ బల్బు వెలగడానికి ఎంత అవసరమో అంతలా దాన్ని దింపుకుంటూ వస్తారు రకరకాల స్టేజీల్లో. మన ఇంటికి సరిపోని వస్తే మనకు చాలు. అప్పుడు మన ఇంట్లో బల్బులు వెలుగుతాయి. కానీ కరెంటు శక్తి అద్భుతమైన శక్తి. అది మొత్తం కరెంటు శక్తిని అంతా పంపించేస్తే మన ఇంట్లో వస్తువులన్నీ కరిగిపోతాయి అంతే. ఫ్రిడ్జ్లు, టీవీలు మొత్తం అన్ని కరిగిపోతాయి. అంత శక్తి అది. అలా హై వోల్టేజ్ వచ్చి అనేక చోట్ల పరికరాలు కరిగిపోయి, వంకరలు తిరిగిపోయి దెబ్బతిన్న పరిస్థితులు బోల్డ్ ఉన్నాయి. ఒక్కోసారి హై వోల్టేజ్ వచ్చేస్తుంటుంది. ఏమన్నా మధ్యలో ఉన్నటువంటి వస్తువులు పాడైపోయినప్పుడు, ట్రాన్స్ఫార్మర్స్ పాడైపోయినప్పుడు. అలాగే మన శరీరంతో ఉన్నప్పుడు దేవుడు, శరీరంతో ఉన్నప్పుడు దేవుడు, మనసుతో ఉన్నప్పుడు ఆ దేవుడి యొక్క ఊహ, భక్తి. ప్రాణశక్తికి వచ్చినప్పుడు ఆ దేవుడి శక్తి స్వరూపుడు. ఒరిజినాలిటీ ఏంటి అంటే శరీరం నశించిపోద్ది కాబట్టి శరీరంతో పాటు ఆ దేవుడు కూడా నశించిపోతాడు. శరీరం దేవుడు శరీరానికే ఉంటాడు. శరీరం ఎప్పుడు నశించిందో మనసు ఊహించడానికి ఏమి లేదు అక్కడ. ఇంకా దానికి ఆధారత లేదు, వస్తువు లేదు. శరీరంతో కలిసినటువంటి, ఇంద్రియాలతో కలిసినటువంటి మనసు మాత్రమే ఊహించగలదు. ఇప్పుడు శరీరం నశించిపోయినాక దేవుడు లేడు, భక్తి లేదు. నీ అన్నీ ఇక్కడే కాల్చేసిన దాంట్లోనో పూర్తి చేసిన దాంట్లోకి వెళ్ళిపోతాయి. నీ శరీరం ఎక్కడికి వెళ్ళిందో అక్కడతో అంతమయ్యి ఏం మిగిలింది? ఏమీ మిగలటం లేదని నువ్వు అనుకుంటున్నావు.
మొత్తం అంతా మిగిలే ఉందని శంకరాచార్యులు వారు ఆత్మబోధలో చెప్పారు. అనేక మంది మహాత్ములు ఆత్మజ్ఞాన బోధకులందరూ చెప్పారు. అదే ఆత్మశక్తి. ఏం మిగిలిందంటే నీ ప్రాణశక్తి మిగిలి ఉంది. ప్రాణశక్తి మిగిలి ఉంది. ఈ ప్రాణశక్తి ఏంటి? అదే ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తి ఏంటి? అదే సృష్టి మొత్తం ఉన్న పంచభూతాత్మకమైనటువంటి పంచభూతాలు. పంచభూతాలు ఏంటి? పంచభూతాలేనండి మొత్తం సృష్టి. మనుషులు, జంతువులు, చెట్లు, పుట్లు, గ్రహాలు, గోళాలు. మళ్ళీ పదార్థంగా కనపడుతున్నాయిగా. పదార్థంగా అయ్యేటువంటి శక్తికి ఉంది. అవి పంచభూత లక్షణములు. అది నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. నీ హృదయం అనే ల్యాబొరేటరీలోకి నువ్వే వెళ్ళాలి. నీ జ్ఞానం అనేటువంటి దాంతో నువ్వే నిరంతరం ఎక్స్పెరిమెంట్లు చేసి ఇటు సృష్టిని, ఇటు శరీరాన్ని, అటు మనసుని, ఇటు భావాలని, ఇటు దేవుణ్ణి, ఇటు ఆత్మజ్ఞానాన్ని అన్నిటినీ వేసి రంగరించుకొని నీ జీవిత ల్యాబొరేటరీలో, నీ హృదయ ల్యాబొరేటరీలో నీ జ్ఞానం అనేటువంటి దాంతో నువ్వే పరిశీలించి విచారణ చేసి నువ్వు ఆన్సర్ కనుక్కోవాలి. శక్తి అదే, పదార్థం అదే. పదార్థము శక్తి విడివిడిగా అసలు ఎప్పటికీ ఉండవు. శక్తి ఉన్నంతకాలం పదార్థం ఉంటుంది. కానీ పదార్థం ఉన్నంతకాలం శక్తి ఉంటుందా అనే రూల్ లేదు. ఎందుకంటే శక్తి మార్పుల చేత పదార్థం ఏర్పడింది. శక్తి వలన ఏర్పడిన పదార్థం. పదార్థం నిరంతరం మార్పులకు గురవుతూ శక్తి అయిపోతూ ఉంటుంది. మళ్ళీ శక్తి పదార్థం అవుతూ ఉంటుంది, పదార్థం శక్తి అవుతూ ఉంటుంది. ఎప్పటికింతే. ఆ శక్తి పదార్థం అవటం, పదార్థం శక్తి అవటం అనేటువంటి విషయాన్ని జ్ఞానంతో నువ్వు నీ ల్యాబొరేటరీలో కనుక్కోవాలి. అదే నీ జీవితం, అదే నీ హృదయం. అందుకే నీకు భావశక్తి, అందుకే నీకు జ్ఞానశక్తి, అందుకే నీకు ఇచ్ఛాశక్తి, అందుకే నీకు క్రియాశక్తి. దాన్ని బతకడానికి, శరీరం బతకడానికి అవసరంగా అండి ల్యాబొరేటరీలో పరిశోధనలకు నేను ఉండాలిగా. నా జీవితమేగా ల్యాబొరేటరీ, నా హృదయమేగా ల్యాబొరేటరీ, నా శరీరమే దానికి ఆ ల్యాబొరేటరీకి అవసరమైన వస్తువు. నా శరీరమే ఆ ల్యాబొరేటరీకి అవసరమైన వస్తువు అయినప్పుడు ఈ జీవితం అంటే ఈ ప్రపంచం అనేటువంటి మొత్తం విశ్వంలో ఈ జీవితం అనేది జీవించటమే ల్యాబొరేటరీలో ప్రయోగాలు. జీవించటం ల్యాబొరేటరీలో ప్రయోగాల రూపంలోనే ఉంది. మనం కొత్తగా ఏదో ప్రయోగాలు చేద్దామని అసలు మనం అనుకోక్కర్లా. మనకి ఇవ్వబడిన శరీరమే ప్రయోగాల రూపంలో ఉంది. దాన్ని గ్రహిస్తే చాలు, దాన్ని అర్థం చేసుకుంటే చాలు, దాన్ని తెలుసుకుంటే చాలు. మన శరీరం గ్రహణ యంత్రము. గ్రహణ యంత్రం అంటే ఏంటి? గ్రహిస్తుంది అన్నింటినీ. ఆ గ్రహించే విధానం ఏముంది? గ్రహించడం ఎలా ఉంటుంది? గ్రహించినవన్నీ అనుభవాలుగా ఉంటాయి. అయితే సుఖాలుగా, లేకపోతే దుఃఖాలుగా. అనుభవాలుగా ఉన్నాటికి అనుభవంలో ఏముంటుంది? చివర జ్ఞానం ఉంటుంది. అనుభవంలో ఎప్పుడు జ్ఞానమే ఉంటుంది. ఇది ఇంతే, ఇది ఎలాంటిది, ఇది ఇలా, ఇది ఇంతే, ఇలా జ్ఞానం ఉంటుంది దాని చివర. అలా నువ్వు ఎలా జీవించినా నువ్వు పొందేది ఇక్కడ ఏంటి? సుఖ దుఃఖ అనుభవాలు. సుఖము దుఃఖానికి మధ్యలో శాంతి. సుఖానుభవం పొందుతో, దుఃఖానుభవం పొందుతో, శాంతి అనుభవాన్ని పొందుతూనే ఉంటావు. ఈ శాంతిలోంచి సుఖంలోకి పెరుగెడతావు, ఈ శాంతిలోంచి దుఃఖంలోకి పెరుగెడతా ఉంటావు. ఇవన్నీ ఈ శరీరంతో తప్పదో. శరీర నిర్మాణమే అలా ఎందుకు జరిగింది అంటే గ్రహణ యంత్రం గ్రహించాలి. ఏం గ్రహించాలి? ఈ గ్రహణ యంత్రం జీవితం అనేది జీవిస్తూనే ఈ విశ్వం అనేటువంటి మొత్తం ల్యాబొరేటరీలో ప్రయోగాలు జరిపేటువంటి ప్రయోగ పరికరం ఈ గ్రహణ యంత్రమే. ఆల్రెడీ నువ్వు జీవించే విధానంలోనే ప్రయోగం జరిగిపోతుంది. అవే అనుభవాలుగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది ఆత్మానుభవం దాకా వెళ్ళటం అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చెప్పలేం. ఈ జన్మ, మరు జన్మ తెలియదు అసలు. జన్మలు ఎన్ని జన్మలు పడతాయి. కొంతమంది ఈ జన్మలోనే దాన్ని సాధించేసినట్టుగా, అది పొందినట్టుగా, ఆత్మానుభవం అయినట్టుగా కనపడతారు. ఇప్పుడు రమణ భగవాన్లు ఉన్నారు, 14-15 ఏళ్ళకే ఆత్మానుభవం అయింది. షిరిడి సాయిబాబా వారు ఉన్నారు, ఆయన కనపడేటప్పటికే 16-20 సంవత్సరాల మధ్య వయస్సు అని ఊహించారు అక్కడ కనపడిన వాళ్ళు. ఊహాత్మకంగా చెప్పబడినటువంటి 16-20 సంవత్సరాల వయసుకే ఆయన జీవన్ముక్తులుగా కనపడిన వాళ్ళకి. అలా అనేక మంది మహాత్ములు ఇప్పుడే ఇక్కడే పొందినట్టు కనపడుతుంది. ఎంతో మంది సాధన చేస్తున్నట్టు కనపడుతుంది. ఎంతో మంది సాధనలు చేస్తూ నిజంగా అనేక ప్రదేశాల్లో ఏకాంతంగా గుహల్లో, హిమాలయాల్లో అక్కడక్కడ అడవుల్లో, చెట్లలో, పుట్టలో బోల్డ్ మంది ఉన్నారు. అలా కాకుండా ప్రజల్లోనే పబ్లిక్గా అనేక ఆధ్యాత్మిక సంస్థలు, ఆధ్యాత్మిక విధానాలు ఎన్నో పెట్టి సాధనలు చేస్తూ సాధనలు నేర్పుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ మీరు సాధన అనుకున్నా, సాధన అనుకోకపోయినా, ఒక మామూలు భౌతిక జీవితమే అనుకున్నా, భౌతిక జీవితం అనేటువంటి శరీరము కూడా
మీరు ఆధ్యాత్మికత అనుకోకపోయినా, దేవుడు అనుకోకపోయినా, మతం అనుకోకపోయినా, గురువు అనుకోకపోయినా, భౌతిక జీవితం అని మీరు భావించుకుంటున్న శరీర భావనలో కూడా అసలు భౌతిక జీవితమే అలా ఉన్నది. అది మొత్తం ప్రయోగశాలలో జరుగుతున్నటువంటి ఎక్స్పెరిమెంట్సే. ప్రయోగశాల మొత్తం ప్రపంచం, విశ్వం అనుకోండి, ఈ భూమి ప్రయోగశాల. దాంట్లో మనకు ఇవ్వబడిన శరీరంతో జరిగిన ఎక్స్పెరిమెంట్లే, మనం పొందే సుఖదుఖ అనుభవాలన్నీ ఎక్స్పెరిమెంట్లే. ఆ అనుభవాల నుంచి ఆఖరికి మిగిలేది ఏంటి? జ్ఞాపక రూపంలో జ్ఞానం మిగులుతుంది. ఈ జ్ఞానం నడిపించి నడిపించి అనుభవించి అనుభవించి ఎక్స్పెరిమెంట్లు జరిగి జరిగి సుఖదుఖ అనుభవాలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు, అవునని కాదని అనేకం కలుపుకొని అనేకం తీసేసి ల్యాబొరేటరీలో ఎలా జరుగుతాయో అలా మన జీవితంలో అనేకం వద్దనుకుంటూ అనేకం కలుపుకుంటూ అనేకం తీసేస్తూ అనేకం పారేస్తూ అనేకం విసిరేస్తూ అనేకం తెచ్చి మళ్ళీ కలిపేసుకుంటూ ఆ కలుపుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ వాటి ఫలితాలు ఎలా వస్తాయని ఎదురు చూస్తూ అలా సాగించే జీవితం అంతా కూడా మొత్తంగా ఒక జ్ఞానాన్ని నేర్పుద్ది. ఇదేం మామూలు జీవితం కాదు, 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితం. మీకు ఉండే అన్ని అనుభవాలు, మీరు కోరికలు అనుకుంటున్నారు, మీరు ఆశలు అనుకుంటున్నారు, మీరు అత్యాశలు అనుకుంటున్నారు, మీరు దురాశలు అనుకుంటున్నారు, మీరు మంచి అనుకుంటున్నారు, మీరు చెడు అనుకుంటున్నారు, అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటారు. అసలు అన్నీ నువ్వేం చేయగలవు? నువ్వు చేస్తున్నానన్న నీ ప్రయత్నం ల్యాబొరేటరీలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటూ ప్రయోగాలు చేసుకుంటూ వెళ్తున్నావు, తత్ఫలితాలను అనుభవిస్తున్నావు. చెడు చేసావు, చెడు ఫలితాలు అనుభవిస్తావుగా. చెడు కర్మఫలం యొక్క ఫలితాన్ని అనుభవించినప్పుడు అది నీకు ఒక జ్ఞానాన్ని ఇస్తుందిగా, ఇది చెడు, ఇది చేయకూడదో చేయొచ్చో, దీనికి ఫలితం ఇదని. అలాగే మంచి చేసినప్పుడు మంచికి సంబంధించినటువంటి ఫలితాలను అనుభవిస్తావుగా, కర్మఫలాలను, అదొక జ్ఞానాన్ని ఇస్తుందిగా. ఆఖరికి నీకు మిగులుతుంది ఏంటి? జ్ఞానం అంటే విద్య, చదువు. అది నువ్వు కావాలని చదివినా వద్దని చదివినా, అసలు నేను చదువుకుంటున్నాను అనుకోకపోయినా నీకు మిగిలే చదువే జ్ఞానం. అందుకని ప్రయోగశాలలో ప్రయోగాత్మకంగా ఉండేటువంటి శరీరమే నీకు ఇవ్వబడింది. దానికి నేనన్న భావన కల్పించబడింది, ఎందుకంటే ప్రయోగాలు జరగాలి కాబట్టి. ఆ భావనలో ఇంద్రియాలు పెట్టబడింది, ఇంద్రియాలకు అవసరాలు పెట్టబడినాయి, ఆకళ్ళు పెట్టబడినాయి, దానికోసం ప్రయత్నం పెట్టబడింది, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి నీకు ఇవ్వబడింది. అదంతా ఇవ్వబడింది ఎందుకని? ప్రయోగాత్మకంగా జరగటానికి. తద్వారా నువ్వు అనుభవాలు గ్రహిస్తావు. ఆ గ్రహించిన అనుభవాలను ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక విద్య అని పేరు పెట్టి మనం మాట్లాడుకుంటుంది. కానీ ఇతర మహాత్ములు చెప్పింది. కానీ ఎవరు చెప్పారు అసలు ఇవన్నీ? ఎలా తెలిసిన మానవాళికి ఇవన్నీ? మనలాగా మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోయినటువంటి మనుషులు, భౌతికమైన శరీరంతో జీవించుకుంటూ వెళ్ళిపోయిన మనుషులు చెట్ట చివరి మరణ దశకు వచ్చేటప్పటికైనా వాళ్ళకు ఒక జ్ఞానం ఏర్పడుతుందిగా, మధ్యలో అయినా ఒక జ్ఞానం ఏర్పడుతుందిగా. ప్రతి పనిలోను, ప్రతి అనుభవంలోను, ప్రతి విషయంలోనూ ఇది మంచని, ఇది చెడని, ఇది చేయొచ్చని, ఇది చేయకూడదని, దీని ఫలితాలు ఇలా కష్టాలని, దీని ఫలితాలు ఇలా దుఃఖాలని, సుఖదుఖాలు తప్ప జీవితం ఏమీ లేదని, ఈ సుఖదుఖాల పరుగులాట ఉయ్యాలాట ఎందుకు, శాంతిగా ఉందామని, ఉన్నంతలో తృప్తిగా ఉంటే సరిపోద్దని ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఎవరు? అనుభవించిన వాళ్ళు. సుఖదుఖాలు అనుభవించిన వాళ్ళు, శాంతిని అనుభవించిన వాళ్ళు, తృప్తిని అనుభవించిన వాళ్ళు, అన్నీ అనుభవించి ఆఖరికి సారాన్ని గ్రహించిన వాళ్ళు ముందు తరాలకు దీన్ని చెప్పారు అంతే. ఇందులో ఏ అద్భుతం లేదు. అలా అనుభవించుతూ వెళ్ళిన వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఆల్రెడీ ప్రయోగం జరిగిపోయింది ల్యాబొరేటరీలో. వాళ్ళ శరీర పరికరాన్ని, జీవితం అనేటువంటి జీవితం జీవించేశారు. ఈ ప్రపంచం అని, భూమి అనేటువంటి భూగోళం అనేటువంటి ప్రకృతి అనేటువంటి ప్రయోగశాలలో తత్ఫలితాన్ని అనుభవించారు. యూనివర్స్తో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళు. ప్రయోగం జరుగుతుంది. యూనివర్స్తో ఎవరు విడిపోయి లేరు. శరీరం విశ్వశక్తే, మనసు విశ్వశక్తే. శరీరం గ్రహించేటువంటి పదార్థాలు అంటే పదార్థ రూపమైన శరీరానికి, యథార్థంగా నిజమనిపిస్తున్న శరీరానికి, నిజమైన శరీరానికి యథార్థమైన పదార్థాలు ఇస్తున్నాం. భావరూపంలో మానసికంగా భావరూపం అనిపిస్తున్నాం. భావరూపాన్ని, పదార్థ రూపాన్ని బతికిస్తున్నది ప్రాణశక్తి అని అందరికీ తెలుసు. ఆ ప్రాణశక్తి దాకా మనం వెళ్ళాలి అంటే ముందు ప్రయోగాలు అయిపోవాలి, శరీరంతో ప్రయోగాలు అయిపోవాలి, భావ ప్రయోగాలు అయిపోవాలి. అప్పుడు భావాలు ఆగిపోతాయి. సుఖదుఖాలు మధ్యలో శాంతి ఉంది. సుఖదుఖాలు ప్రయోగించి 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 పరీక్షలు చేసి చేసి అనుభవించి అనుభవించి కోరుకొని ప్రయత్నించి ఇవి ఎలాగే ఉంటాయి, తప్పించుకోలేము, ఇది ఇంతేనేకా అనేటువంటి అనుభవసార జ్ఞానం వచ్చినాక, అనేక వేల లక్ష సార్లు చేసినాక శాంతిగా ఉందాం అనిపిస్తుంది. శాంతి అంటే ఏంటి? ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతావు, విశ్రాంతి.
విశ్రాంతి అంటే ఏంటి? శరీరంతో పని లేదు, మనసుతో పని లేదు, నీకు తెలియకుండానే ప్రాణశక్తిలో కూర్చుంటావు. అయితే ఆ విశ్రాంతిని ఇప్పుడు కూడా మనం అనుభవిస్తున్నాం, తాత్కాలికంగా అనుభవిస్తున్నాం. ఆ విశ్రాంతి విశ్వశక్తి, విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే ఉన్నావు. నువ్వు విశ్రాంతిలో ఉన్నప్పుడేమో మేలిమి బంగారం లాంటి ప్యూర్ ఆత్మశక్తితో, ప్రాణశక్తితో, విశ్వశక్తిగా కనెక్ట్ అవుతున్నావు. ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నావు, అసలు ఆ కనెక్షన్ పోవడానికి లేదు, అందరం ఆత్మశక్తిలోనే ఉన్నాం. ఆత్మశక్తి యొక్క లక్షణములు, గుణములు పంచభూతములుగా ఉండే పంచభూతములు రూపాంతరాలు చెందుతూ తనలో తానే కదులుతున్నప్పుడు, సృష్టి జరిగినప్పుడు సృష్టిలో జీవుడుగా శరీరంతో ఉన్నాం. అప్పుడు కూడా విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే ఉన్నాం. జీవుడు అయింది, సృష్టి అయింది, జీవులుగా ఉంది, పదార్థములుగా ఉంది, జీవులకు అవసరమైన పదార్థములుగా ఉంది, మొత్తం విశ్వశక్తే. ఏంటై దాని లక్షణములు, దాని గుణములు. ఒక మనిషి కోపం వచ్చి అరిశాడు, అరిసినప్పుడు కోపం కనపడుతుంది, అరుపులు కనపడుతున్నాయి, రౌద్రంగా తయారైపోయాడు కదా. దాని ఫలితానికి ఎదుటోళ్ళు ఏడవటమో నవ్వటమో ఏదో చేస్తున్నారు కదా. పిచ్చోడు అనుకుంటే నవ్వుతున్నారు, లేదా బాధ పెడితే ఏడుస్తున్నారు. ఆ రౌద్రం, ఆ కోపం కనపడుతున్నాయిగా, అన్నీ అక్కడ వ్యక్తపరుస్తున్నాడుగా. మళ్ళీ అదే మనిషి శాంతిస్తాడు. గుణములు, ఒక మనిషిలో గుణములు ఎలా వ్యక్తపరచబడుతున్నాయో, ఒక శాంతిగా, ఒక దయగా, ఒక జాలిగా, ఒక కఠినత్వంగా, ఒక చెడుగా, ఒక మంచిగా, అనేక రకాలుగా, కోపంగా, ఈర్ష్యగా, అసూయగా, ద్వేషంగా, అలా చెడుగాను మంచిగాను. కానీ వ్యక్తపరచబడుతుంది అక్కడ మనిషిలోనే శాశ్వతంగా ఒకే గుణం పట్టుకు లేడుగా మనిషి. కానీ అది వ్యక్తపరచబడినప్పుడు ఆ మనిషి అలా అయిపోతున్నాడు. కోపం వ్యక్తపరిస్తే కోపిష్ట అయిపోతున్నాడు. ఈర్ష్య వ్యక్తపరచబడినప్పుడు ఈర్ష్యాలు అయిపోయి ఎదుటోళ్ళకి హాని చేస్తున్నాడు, తనకు హాని చేస్తున్నాడు. అవన్నీ నిజంగానే జరిగిపోతున్నాయి. ఈర్ష్యతో ఎదుటోళ్ళకి హాని చేసేవాడు తనకు తాను కూడా హానిగా కర్మఫలం వస్తుందిగా. అవన్నీ నిజంగా ఎలా ఉన్నాయో, సృష్టి యొక్క లక్షణములు అంటే ఆత్మశక్తి యొక్క లక్షణములు పంచభూతములుగా నిజంగా, సృష్టి నిజంగా అనిపిస్తుంది. అది ఒక మనిషిలో గుణములు వ్యక్తపరచబడినప్పుడు కోపం నిజంగానే ఉంది, దయ నిజంగానే ఉంది. దానివల్ల చర్యలు జరుగుతున్నాయి. దయ వలన ఇతరులకు మేలు చేస్తున్నారు, కోపం వలన ఇతరులకు హాని చేస్తున్నారు. అవి ఎంత నిజంగా జరుగుతున్నాయో, స్పష్టంగా జరుగుతున్నాయో, ఆత్మశక్తి యొక్క లక్షణములు అంత నిజంగా స్పష్టంగా సృష్టిలో వ్యక్తమవుతున్నాయి. వ్యక్తమైన ఏమవుతుంది? కోపం ఉంటుందా? ఆగిపోద్ది. ఏమవుద్ది? శాంతి అయిపోద్ది. అంటే ఒక శాంతి స్థితి నుంచి కోపం బయలుదేరింది, ఒక శాంత స్థితి నుంచి దయ బయలుదేరింది, ఒక శాంత స్థితి నుంచి కోరిక బయలుదేరింది, ఒక శాంత స్థితి నుంచి, ఒక నిశ్చల స్థితి నుంచి కదలిక బయలుదేరింది. అది చెడుదా మంచిదా కాదు. కదలిక ఆగిపోయినప్పుడు ఏమైంది? శాంత స్థితికి వెళ్ళిపోయింది. అంటే కదలికలకు మూలం ఏంటి? మనో కదలికలకు మూలం ఏంటి? శాంత స్థితి. అదే ప్రాణశక్తి, ఆత్మశక్తి. అక్కడి నుంచి కదలిక మొదలవుతుంది. ఆ కదలిక మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఆ కదలిక కార్యరూపం ధారుస్తుంది. అంటే కోపం వచ్చింది, కోపం అనే భావం కలిగింది, ఒక అరుపు అరిసాడు, భావం మనసులో కలిగింది, అరుపు అరిసింది నోరు. ఇప్పుడు ఎదుటివాడికి దుఃఖం వచ్చింది, ఎదుటివాడికి దుఃఖం వచ్చింది. లేదా ఎదుటివాడికి కూడా కోపం వచ్చింది, తిరిగి అరిసాడు, లాగవుడు కొట్టాడు ఈ అరిసినోడిని. అప్పుడు వీడికి చెంప చెల్లుమంది, అప్పుడు వీడికి దుఃఖం వచ్చింది. అక్కడ జరుగుతుంది, ఒక నిజం జరుగుతుంది. కానీ అది ఎక్కడి నుంచి కదిలింది? నిశ్చలత్వంలోంచి కదలిన కదలిక. అది అన్నింటికి మూలం ఏంటి? కదలికలన్నింటికి మూలం ఏంటి? మనలో చూసుకోండి, శరీరంతో చూసుకోండి, మనసుతో చూసుకోండి. మన కదలికలన్నింటికి మూలం ఏంటి? ముందు నిశ్చలత్వం. ఒక చలనము లేని నిశ్చల స్థితి మనలో ఉంది. అందులో ఒక భావం పడుతుంది, ఒక ఆలోచన పడుతుంది, ఒక కదలిక పడుతుంది. ఆ కదలికలో భావం ఉంది. ఆ భావ ప్రకారం శరీరం కంపించింది, శరీరం కదిలింది. మళ్ళీ కదిలిన శరీరం ఏమైంది? కోపం తీరిపోయింది, కదిలేసింది, అరిసేసింది, కరిసేసింది, కోపం తీరిపోయింది. ఇప్పుడు ఏమైంది? శరీరం ఆగిపోయింది, భావం ఆగిపోయింది, నిశ్చలత్వానికి వచ్చేసింది. అలాగే కోరిక కలిగింది, కోరికకి సంబంధించిన ప్రయత్నం శరీరం చేసింది, కోరిక తీర్చేసుకుంది, కోరికను అనుభవించేసింది, భావం ఆగిపోయింది, మళ్ళీ నిశ్చలత్వంలోకి వచ్చేసింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఆలోచన కలిగింది, రోజు జరుగుతుంది ఇంతే, నిత్యం జరుగుతుంది ఇంతే. ఇందులో మనం కదలికలను అంటే కోరికలను గుర్తిస్తున్నాం, కోపాలను గుర్తిస్తున్నాం, కదలికలను గుర్తిస్తున్నాం, ప్రయత్నాలను గుర్తిస్తున్నాం, అనుభవించడాన్ని గుర్తిస్తున్నాం, కానీ నిశ్చలత్వాన్ని గుర్తించట్లా. అది నిశ్చలత్వంతో మొదలవుతుంది, నిశ్చలత్వంతో ఎండ్ అవుతుంది. ఆ నిశ్చలత్వమే విశ్వశక్తి, ప్రాణశక్తి, ప్యూర్ మేలిమి బంగారం. అంటే రూపాంతరం, సృష్టిగా రూపాంతరం చెందని, పంచభూతములుగా రూపాంతరం చెందనటువంటి ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ అవేర్నెస్, ప్యూర్ ఎనర్జీ. అదే
ప్యూర్ ఆకాశ స్థితి. అది ఎప్పుడైతే లక్షణములు ప్రకటించుకుందో అవి పంచభూతాలైన కదలికలు. ఈ కదలికలన్నీ సత్యమై కూర్చుంటాయి. కోపం సత్యమై కూర్చున్నట్టు, దయ సత్యమై కూర్చున్నట్టు సత్యంగా అనిపిస్తాయి, కనపడతాయి. అలా సత్యంగా వ్యక్తీకరించబడుతుంది సృష్టి. మళ్ళీ కోపం ఏమవుతుంది? ఆగిపోతుంది. కోపం తీరిపోయినాక ఆగిపోతుంది, కోరిక తీరిపోయినాక ఆగిపోతుంది, ఆకలి తీరిపోయినాక ఆగిపోతుంది, ఏదైనా సరే తీరిపోయినాక ఆగిపోతుంది. తీరటానికి ముందు నిశ్చలత్వంలోంచి కదులుతుంది. అంటే మొట్టమొదట ఉన్నది నిశ్చలత్వము, కదలిక కదిలింది, మళ్ళీ అదంతా తీరిపోయి ఆగి నిశ్చలత్వానికి వచ్చాం. మనలో జరుగుతుంది కూడా అదే నిరంతరం. అయితే ఇక్కడ మనం కదలికల్ని, కోరికల్ని, అనుభవాలని మాత్రమే గుర్తిస్తున్నాం, నిశ్చలత్వాన్ని గుర్తించట్లా. ప్రాబ్లం అది. ఏమీ లేదు, నిశ్చలత్వాన్ని కూడా గుర్తించు, సింపుల్, అంతే, అయిపోయింది. ఇప్పుడు గుర్తించు, నిశ్చలత్వాన్ని గుర్తించు, అదే సాధన. నువ్వు నిశ్చలత్వాన్ని గుర్తించవో, ఒకవేళ గుర్తించవో, ఆధ్యాత్మిక చదువొద్దు, ఆత్మజ్ఞానం చదువొద్దు, దేవుడొద్దు, మతమొద్దు, గురువొద్దు, బోధలొద్దు, అసలు ఏమీ వద్దు, నువ్వే ప్రయత్నము చెయ్యవు, మామూలు జీవితం జీవిస్తావు. అయినా నిశ్చలత్వం ఎలా చెదురుతుంది? అనేక సుఖదుఖాలకు లోనైనా అక్కడ దుఃఖం వద్దు అనుకున్నప్పుడు ఎక్కడికి వస్తావు? నిశ్చలత్వంలోకి వస్తావు. ఈ చెడు వల్ల నాకు దుఃఖం వస్తుందని అనేక సార్లు ఆ చెడుకి వెళ్ళి ఆ ప్రయోగం చేసి 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 ఎలైనా తప్పించుకోవచ్చా అని అనేక ప్రయోగాలు చేసి ప్రపంచం అనే ల్యాబొరేటరీలో ఈ శరీరం అనే పరికరంతో అబ్బెబ్బే చెడు నుంచి తప్పించుకోవడం కుదరటం లేదని కొన్ని వందల వేల ప్రయోగాల తర్వాత అయినా తెలుసుకొని ఎక్కడికి వస్తావు? నిశ్చలత్వానికి వస్తావు. అప్పుడే నిశ్చలత్వానికి వస్తావు. అలా అనేక సార్లు చేసినాక నీకే అర్థమవుతుంది. పోనీ అనేక సుఖ ప్రయత్నాలు, అనేక దుఃఖ ప్రయత్నాలు, లక్షల కోట్ల సార్లు చేసినాక నీకు అర్థమవుద్ది, నిశ్చలత్వంలోంచి కదిలి వెళ్తున్నాను, మళ్ళీ నిశ్చలత్వానికి వస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు అనేక సార్లు చేసేసి నాకు ఈసారి మొదలెట్టపోయే ముందు గుర్తొస్తుంది, ఎందుకు అనవసరంగా నిశ్చలత్వంలో ప్రశాంతంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, ఇప్పుడు వెళ్ళి నేనే కదుపుకుంటున్నానా, నేనే కెలుక్కుంటున్నానా, అనవసరంగా మాట్లాడుతున్నానా, అనవసరంగా కదులుతున్నానా, అనవసరంగా చేస్తున్నానా అనే ఆలోచనలు మీకు బోల్డ్ సార్లు వస్తాయి. నేను ఇది అనవసరంగా చేస్తున్నానా, అనవసరంగా మాట్లాడుతున్నానా అని మీకు ఎప్పుడు ఆలోచన వచ్చిందో అది ఆత్మజ్ఞాన సంబంధిత చదువే. నువ్వు చదువుకుంటున్నాను అనుకోపోయినా ఆల్రెడీ ల్యాబొరేటరీలో జరిగిపోతుంది అది ప్రయోగం. ఎప్పుడైతే అనవసరంగా చేస్తున్నానా, అనవసరంగా మాట్లాడుతున్నానా, ఎందుకు అనవసరంగా ఇప్పుడు కదపటం అని నీకు ఎప్పుడైతే అనిపించిందో శాంతిలోకి వచ్చేస్తుంటావు. ఇప్పుడు ఇది కదపొద్దు, ఇది కెలకొద్దు అని. అలా చిన్న విషయాల్లోంచి అలా పెద్ద విషయాల దాకా నిదానంగా ప్రయాణం సాగిపోద్ది. అలా సాగిపోయిన మహాత్ములే అనంత ఆత్మశక్తి ఎరుకను పొంది దాన్ని మనకు ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా ఇలాగే సాగుద్ది నాయన. కావాలంటే నువ్వు దాన్ని ట్రై చేసి నువ్వు కూడా సాధించుకో ముందే, టైం వృధా పరుచుకోకుండా, జీవితకాలం వృధా పరుచుకోకుండా, అనేక సుఖదుఖాలకు లోనవ్వకుండా నువ్వు కొంచెం అర్థం చేసుకుంటే, ఎక్కువ ప్రయోగాలు చేయకుండా ఆల్రెడీ మేము ప్రయోగాలు చేస్తున్నాం కాబట్టి మా ప్రయోగాలు మీకు ఏమన్నా సహకరిస్తాయేమో చూడండి, వాటిని బోధల రూపంలో, జ్ఞానం రూపంలో అందిస్తున్నాము. మీరు మేము చేసిన ప్రయోగాలని మీరు కూడా పరిశీలించుకొని మీరు మళ్ళీ కొత్తగా అనేక ప్రయోగాలు చేయకుండా మీకు ఉపయోగపడితే వాడుకోండి అని ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అందించారు. మీరు వాళ్ళ దాన్ని ఫాలో అయినా ఓకే, ఫాలో అవ్వకపోయినా ఖచ్చితంగా అందరం అక్కడికి వెళ్తాం. కాకపోతే ఏంటంటే అందరం అటే వెళ్తున్నాము అనడానికి సాక్ష్యం మహాత్ములు అందించిన ఆత్మజ్ఞాన చదువు, వాళ్ళు పొందిన అనంత ఆత్మస్థితి. వాళ్ళు పొందకపోతే దీనికి సాక్ష్యం లేదు. అలా పొంది జీవించిన మహాత్ముల జీవితమే దీనికి సాక్ష్యం. అందుకని సాక్ష్యంగా దాన్ని పొందొచ్చు ప్రతి మనిషి. కాబట్టి జీవితం అనే పాఠశాలలో ఈ శరీరం అనేటువంటి పరికరంతో, జీవితం అనే ల్యాబొరేటరీలో, ఈ ప్రపంచం అనే ల్యాబొరేటరీలో ఈ శరీరం అనే పరికరంతో మనం జీవించటమే ప్రయోగాలు చేయటం. ప్రయోగాలు ఆల్రెడీ చేసేలానే శరీర నిర్మాణం ఉంది. ఇదంతా ఏర్పాటు చేసింది ఎవరో? విశ్వశక్తి, విశ్వము. కాబట్టి నువ్వు అసలు విశ్వశక్తితో ఎప్పుడు కనెక్ట్ అయ్యలేవు. కొత్తగా నీకు ఇప్పుడు ఒక దేవుణ్ణో, ఒక దేవతను, ఆ విశ్వశక్తినే దేవుడు, దేవత, దైవశక్తి అన్నాం. కొత్తగా నీకు ఇప్పుడు ఒక దేవశక్తిని, దైవశక్తిని, ఈ దేవతా శక్తిని కనెక్ట్ చేయటం, లేదా ఈ దేవుడి శక్తిని కనెక్ట్ చేయటం, లేదా విశ్వశక్తిని కనెక్ట్ చేయటం, ఒక ఎనర్జీని నీ శరీరంలోకి పంపేయటం,
నువ్వు ఎనర్జీని ఆహ్వానించటం, అది వెలుగులు చెమ్ముతూ నీ శరీరంలోకి అనేక భాగాల్లోకి వచ్చి నీ రోగాలను నయం చేసేయటం, నీ కోరికలన్నీ తీర్చేయటం, నీ చక్రాలన్నీ అభివృద్ధి చెందుతూ శుద్ధిపరిచిపడుతూ కింద నుంచి మూలాధారం నుంచి మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రం వరకు నువ్వు చేరిపోవటం, నీలో కొండల్ని సర్రన పైకి వెళ్ళిపోవటం, ఇవన్నీ అర్థమవ్వటానికి మనిషికి మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి విధాన ప్రక్రియలు. అంటే నాయన కంగారు పడకు, తొందరపడకు, పరుగులు పెట్టకో, స్టెప్ బై స్టెప్ జరుగుద్ది. అది నీ అవగాహన కోసం దాన్ని బొమ్మల రూపంలో చూపిస్తున్నావు అంతే తప్ప అక్కడ చక్రాలు లేవు. షట్చక్రాలు అంటే అక్కడ చక్రాలు లేవు, కొండలని అంటే అక్కడ ఏ పాము లేదు. నీ వెన్నుపాము మోడల్ అలా ఉంటుంది, మన వెన్నుపూస. షట్చక్రాలన్న ప్రాంతాలలో మనం అధిక శక్తిని ఉపయోగిస్తాం. ఇప్పుడు మూలాధార చక్రం అన్నారనుకోండి, మన మలమూత్ర విసర్జనలన్నీ అక్కడి నుంచి జరుగుతాయి. అక్కడ రోజు శక్తిని వాడాలి. మనం వాడిపోతే మలమూత్ర విసర్జన చేయలేం. ఆ శక్తి అక్కడ ప్రయోగించబడుతూ ఉంటుంది. అక్కడి నుంచి స్వాధిష్టాన చక్రం అన్నారనుకోండి, స్త్రీ పురుష శారీరక సంబంధములకు ఉపయోగించబడే అధిక శక్తి అక్కడ. అక్కడి నుంచి మణిపూర చక్రం అన్నారనుకోండి, మనం తిన్న ఆహారం మొత్తం పచనమై శరీరం మొత్తానికి పంపబడి అద్భుతమైన ప్రక్రియ జరిగేది అక్కడ. మనం తిన్న ఆహారం అంతా రక్తంగా మారుతుంది, అందులో పదార్థం పనికిరాన్నంతా వేస్ట్గా తీసేస్తుంది, పెద్ద ప్రాసెస్ జరుగుద్ది అక్కడ. అది మణిపూర చక్రం. అక్కడి నుంచి అనాహత చక్రం అన్నారనుకోండి, హృదయంలో మనకు అసలు మొత్తం భావ కదలికలన్నీ అక్కడే. భావాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి ఎత్తుక్కు చూసుకోండి. భయం గుర్తుపెట్టుకోండి చాలు. హఠాత్తుగా భయానికి లోనవ్వండి, మీకు చెస్ట్లో ధడమని భయం వేస్తుంది. భయం ఎక్కడేస్తుంది? హృదయంలో వేస్తుంది, చెస్ట్లో వేస్తుంది. అది హృదయాకాశము, చిదాకాశము. భావాలన్నీ అక్కడ కదులుతూ ఉంటాయి. అది అనాహతము. అది అనాహతం అంటే ఆకాశతత్వం అదంతా. అందుకే హృదయాకాశము, చిదాకాశము అన్నారు దాన్ని. అక్కడి నుంచి పైకి వెళ్తే కంఠం, విశుద్ధి చక్రం. మనం మాట్లాడేదంతా అసలు మాట్లాడాలంటే ఫోర్స్ అక్కడి నుంచే రావాలి. అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రం అని దాని పేరే ఆజ్ఞాచక్రం. ఎక్కడ పెట్టారు అది? స్త్రీలు బొట్టు పెట్టుకునే చోట పెట్టారు. అంటే మొత్తం మెదడు ఎక్కడ ఉంది? తలలో ఉంది. తల ముందు భాగం, శివుడికి 3వ కన్ను అక్కడే వేశారు. అంటే ఏంటి? మన శరీరం మొత్తానికి ఆజ్ఞలు జారీ చేసేటువంటిది మన మెదడు. మన శరీరంలో జరిగే ప్రతి కదలిక, మన శరీరానికి అయ్యే ప్రతి అనుభవము మెదడు గ్రహిస్తే తప్ప మనకు తెలియదు. ఓ దోమ కొడుతుందనో, చేయం కొడుతుందనో అక్కడి నుంచి మెదడు గ్రహించి మన చేతికి సందేశాన్ని పంపి దాన్ని తోలని చెప్పాలి. అలాగే ఏ పని చేయాలన్నా ఈ శరీర కదలికలకి ఆజ్ఞలన్నీ మెదడు నుంచి వెళ్తాయి. అందుకని దానికి ఆజ్ఞా చక్రం అని పేరు పెట్టారు. మొత్తంగా ఆలోచించి శరీరాన్ని నడిపేది అదే. అలా మొత్తంగా నడిపేది శరీరంలో కిందకన్నీ ఏమున్నాయి? ఆజ్ఞాచక్రం నుంచి కిందకన్నీ ఏమున్నాయి? కళ్ళు అక్కడ చూస్తాయి, చెవులు అక్కడ వింటాయి, ముక్కు వాసన చూస్తుంది, 4 రుచులు చూస్తుంది, గొంతు మాట్లాడుతుంది, హృదయంలో భావాలు ఉత్పన్నమైపోతూ ఉంటాయి, శరీరం నిరంతరం తిన్నది పచనం చేసుకుంటూ ఉంటుంది పొట్టలో, స్త్రీ పురుష శారీరక సంబంధాలు, అక్కడి నుంచి మలమూత్ర విసర్జనలు. ఈ మొత్తం కిందకి జరిగేదంతా కూడా దేహానికి సంబంధించినటువంటి పంచేంద్రియ కోరికలకు సంబంధించినటువంటి పంచేంద్రియ విషయాలకు సంబంధించిన ఆజ్ఞలే వెళ్తాయి. అది అంటే నువ్వు ఆ కింద ఉన్నంతసేపు ఆజ్ఞాచక్రంతో కలిసి ఆ కిందకున్నంతసేపు నువ్వు శరీరపరమైనటువంటి ప్రపంచపరమైనటువంటి విషయాల్లో జరుగుతూ ఉంటావు. నీ ఆలోచనని కాసేపు తీసుకెళ్లి ఆజ్ఞాచక్రాన్ని దాటించి పైన పెడితే సహస్రారము అన్నారు. అంటే శరీరపరమైన విషయాలను నువ్వు వదిలేయగలిగితే నువ్వు ప్రాణశక్తి దాకా వెళ్తావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నారు? సహస్రార చక్రం దగ్గర ఏమన్నారు తెలుసా? జాగ్రత్తగా మహాత్ములు చెప్పింది ఏనండి. అక్కడ ఒక డోరు తెరుచుకుంటుంది, తలుపు ఓపెన్ అవుద్ది అన్నారు. డోర్లు ఎక్కడున్నాయి? ఎక్కడ తెరుచుకుంటాయి? కాదు, నీ భావనలో నువ్వు అనంత ఆత్మశక్తితో కలిసిపోవు. ఇప్పుడు మన మెదడు అనేటువంటి దాంట్లో ఆలోచన ఉంటే మన తల డెప్ప మీద నిజంగా ఒక డోర్ తెరుచుకుంటే పైన ఏముంది? ఖాళీ స్పేస్ ఉంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు మన తల పైన నిజంగా ఒక డోరు, చిన్న డోర్ ఓపెన్ అయింది అనుకున్నాం, పైన ఏముంది? ఇప్పుడు మన తలకు పైన ఖాళీ స్పేస్ ఉంది. ఇప్పుడు ఆ స్పేస్ ఏమవుద్ది? మనలోకి ఎంటర్ అయిపోద్ది. మనలో ఉన్న స్పేస్ బయట ఉన్న స్పేస్ కలిసిపోద్ది. కలిసిపోయినప్పుడు ఏమవుద్ది? నేను అనంతము అన్న భావన వస్తుంది.
దాన్ని నీకు అర్థం అవడానికి చెప్పారు తప్ప, అది నీకు అర్థమయ్యే విధానం తప్ప, అలా నువ్వేయో డోర్లు ఓపెన్ చేసేసుకుందాం, చక్రాలు తిప్పేసుకుందాం, కొండలి పాములు నడిపేసుకుందాం, ఆ పేర్లు పెట్టి ఆ సాధనలు పెట్టి మళ్ళీ ఆ విశ్వశక్తి కనెక్షన్ తెచ్చేసుకున్న లోపలికి వేసేసుకుందాం అనుకుంటే అది నీ చిత్తభ్రాంతి. ఆల్రెడీ నువ్వు విశ్వశక్తివే, ఆల్రెడీ శరీరపరంగా నువ్వు విశ్వశక్తివే, మనోపరంగా నువ్వు విశ్వశక్తివే, ప్రాణశక్తి పరంగా నువ్వు విశ్వశక్తివే. అదే ఆత్మశక్తి అని పిలువబడే మేలిమి బంగారం. నువ్వు విశ్వశక్తికి భిన్నమే కాదు. ఇవన్నీ మరి ఎందుకు చెప్పారండి ఇన్ని విధానాలంటే, చదువు రాని వాడిని నడిపించడానికి అనేక రకాల స్కూల్స్ అనేక రకాలుగా ప్రయోగాలు చేసినాయి. ఇప్పుడు తెలుగు మాధ్యమం ఉందనుకోండి వాళ్ళు నేర్పుతారు, ఇంగ్లీష్ మాధ్యమం ఉందనుకోండి ఏబిసిడీలు నేర్పుతారు, అలాగే ఉర్దూ అనుకోండి ఆ అక్షరాలు నేర్పుతారు, తమిళం అనుకోండి ఆ అక్షరాలు నేర్పుతారు, కన్నడ అనుకోండి ఈ అక్షరాలు నేర్పుతారు. అలా అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా మనుషులను ఈ శక్తి వైపు నడిపించడానికి, విశ్వశక్తివి నీవే అని తెలియజేయడానికి, విశ్వశక్తి మార్గంలో నడిపించడానికి అసలు చదువే రానటువంటి చిన్న బాలురను, అంటే అప్పుడే నర్సరీలో చేరిన వాళ్ళని, అప్పుడే ఎల్కేజీలోకి వచ్చిన వాళ్ళని నడిపించడానికి చెప్పిన పాఠాలని మీరు మొత్తం పూర్తయిపోయినాక, ప్రొఫెసర్ అయిపోయినాక, మొత్తం అనంత ఆత్మశక్తి దాకా వచ్చినాక, ఆత్మజ్ఞానం అయిపోయి ఇంకా లాస్ట్ది ఏమీ లేదు, ఉన్నదంతా ఆత్మశక్తి, అదే మా ప్రాణశక్తి, అహం బ్రహ్మస్మి అయమాత్మా బ్రహ్మ, నేనే ఆ బ్రహ్మమును, నేనే ఆత్మశక్తిని అన్న భావనలోకి కలుపుకొని చూసుకుంటే అంత గజిబిజిగా ఉంటుంది. దానికి దీనికి సారూప్యతలు కలపకండి. అసలు ఎవరెక్కడ ఏది నచ్చితే అందులో వెళ్ళని తప్పు లేదు. కానీ ప్రజలకు ఊరికనే అర్థం అవడానికి చెప్పబడిన విషయాలు ఇవి. నర్సరీలో ఉన్న పిల్లలోడికి బొమ్మలతో ఆడించేది స్కూల్ అలవాటు చేయడానికి అంతే. తర్వాత అదే బొమ్మలతో పదాలు నేర్పుతారు. బీ ఫర్ బాల్ అని. ఇప్పుడు దాకా నువ్వు ఆడుకున్న ఈ బాల్ని ఇంగ్లీష్లో బాల్ అంటారు, దీన్ని బి అనే అక్షరంతో రాయాలి, బిఏఎల్ఎల్ బాల్ అవుద్ది, అందుకని ముందు నువ్వు ఏబిసిడీలు దిద్దుకోమని చెబుతారు. నువ్వు ఏ బొమ్మలతో ఆడుకున్నావో ఆ బొమ్మల మీద ఆల్రెడీ నీకు అవగాహన ఉంది కనుక, ఆ బొమ్మల మీద నీకు ఆల్రెడీ ఒక పట్టు ఉంది కనుక, ఆ బొమ్మలంటే నీకు ఇష్టం కనుక, ఆ బొమ్మల పేరులతో చెబితే నువ్వు చదువు బాగా నేర్చుకుంటావు కనుక, ఆ బొమ్మలతోనే నీకు చదువు చెప్పుకుంటూ అక్కడి నుంచి బొమ్మలు తీసేసి నేను చదువులోకి తీసుకెళ్ళిపోయారు. అలాగే మతం అని, మార్గం అని, దేవుడని, విధానం అని, చక్రాలని, కొండలని అని అనేక జీవబ్రహ్మైక్య యోగం అని వేల 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 రకాలుగా బొమ్మలతో ఏర్పరచబడిన విధంగా మార్గాలు ఏర్పరిచి తర్వాత బొమ్మలు తీసేసి నిన్ను ఆ శక్తిలోకి తీసుకెళ్ళిపోతారు. బొమ్మలు ఉన్నప్పుడు నువ్వు బొమ్మగాను ఆ శక్తివే, మనసుగాను ఆ శక్తివే, నువ్వు ఇది దాటేసినాక ఆ శక్తివే, ఎప్పుడు నువ్వు ఆ శక్తివే. ఇప్పుడు మేలిమి బంగారము బంగారమే, అందులో ఏం కలపలేదు. ఆర్నమెంట్గా తయారైంది, ఒక చెవిదిద్దులుగానో, ఒక గొలుసుగానో, ఒక బ్రాస్లెట్ గానో, ఒక వడ్డాణంగానో, ఏదో ఒకటి ఆర్నమెంట్గా ఒక ఉంగరంగానో తయారైన బంగారము బంగారమే, అందులో కూడా బంగారమే ఉంది. కానీ ఆర్నమెంట్గా తయారైన బంగారానికి పేర్లు ఉన్నాయి. పేర్లు చెప్పాక ఇప్పుడు ఉంగరం అని, గొలుసు అని, బ్రాస్లెట్ అని పేర్లు ఉన్నాయి. అయితే ఆర్నమెంట్గా తయారైన బంగారంలో దానికి ఒక రూపం ఉంది, ఈ విధానంలో ఉంటుందని ఉంది, దానికి ఒక పేరు ఉంది. మేలిం బంగారం మేలిం బంగారం అంతే, దానికి ఏ పేరు లేదు, ఒకటే పేరు బంగారం. అలాగే సృష్టిగా మారనటువంటి శక్తిగా దానిని ప్రాణశక్తి, ఆత్మశక్తి అన్నారు. అదే విశ్వము, అదే విశ్వశక్తి. విశ్వము అదే, విశ్వశక్తి అదే. సృష్టిగా నువ్వు చూస్తున్నప్పుడు అంటే సృష్టి ఎక్కడుందని లక్షణాలేవి. మనిషిలో కోపం, దయాల ఎలాగో అలాగే లక్షణాలేవి. సృష్టిగా నువ్వు చూస్తున్నప్పుడు, దాన్ని నువ్వు సృష్టి అని అనుకుంటున్నప్పుడు ఆర్నమెంట్ బంగారం లాంటిది, ఉంగరము, గొలుసు, అప్పుడు కూడా బంగారం అది, అందులో బంగారమే ఉంది. అందులో ఉన్నది మేలిం బంగారమే. దాని రూపం తీసేస్తే దాన్ని మళ్ళీ మామూలు బంగారంలోకి తీసుకెళ్తే మేలిం బంగారం అయిపోద్ది. అలాగే ఈ శరీరం నామరూపాదులు ఎగిరిపోతే, ఈ మనసు ఎగిరిపోతే అది మేలిమి ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి. కాబట్టి విశ్వశక్తితో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అయ్యలేవని నిన్ను విశ్వశక్తితో కనెక్ట్ చేయాలి చెప్పు. నీకు ఆకాశం నుంచి శక్తులు తెచ్చి నీ శరీరంలో ఎలా ప్రవేశపెడతావు? అసలు నువ్వు ఆ విశ్వశక్తితో ఎప్పుడు కలిసే ఉన్నావుగా. దానికి భిన్నంగా నువ్వు ఉంటే అసలు ఆ శక్తిని నీలో ప్రవేశపెట్టడానికి
అందుకని ఇప్పుడు ఈ చెప్పేవాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, నువ్వు సామాన్య మానవుడివి, నువ్వు సామాన్య మానవురాలివి, నువ్వు దేనికి పనికిరానివాడివి, నువ్వు దేనికి పనికిరాని దానివి, మేము అన్నీ తెలిసేసుకున్నాం, మాకు అన్నీ వచ్చేసు, మీరు మామూలు వాళ్ళు అక్కడ కూర్చోండి, మీకు శక్తి ప్రసారాలు చేసేస్తాం, మీరు మమ్మల్ని నమ్మండి, మేము సిద్ధ గురువులు, మేము రాజయోగులు, మేము మహాయోగులు, మేము మహాతపస్సంపన్నులం, మేము ఆత్మసాక్షాత్కారం పొందేసిన వాళ్ళం, మేము జీవన్ముక్తులం, మేము హిమాలయాల్లో తపస్సులు చేసాం, గాలి భక్షణ చేసి బతికాం, ఒంటికాలి మీద తపస్సులు చేసాం, రకరకాల యోగాలు చేసాం, అక్కడ ఆ దేవుడు నాకు ఈ యోగం ఇచ్చాడు, ఇక్కడ ఈ దేవుడు ఈ యోగం నేర్పాడు, ఇవన్నీ చెప్పేసి నిన్ను సామాన్యుడని కూర్చోబెట్టి ఇప్పుడు నిన్ను సామాన్యతలో నీకు మేము విశ్వంతో లింక్ వేస్తాం, నీకు మేము దేవుడితో లింక్ వేస్తామని చెబుతున్నారు. విశ్వశక్తే దేవుడు, దైవశక్తే విశ్వశక్తి. ఎట్ట లింక్ వేస్తారు? నువ్వు అందులోనే ఉన్నావుగా. అయితే నువ్వు ఆలోచన చెయ్యు, ఎందుకంటే నీకు భయం. నేను శరీరమే అనుకుంటావు, నేను అల్పుణ్ణే అనుకుంటావు, నేను అల్పురాలనే అనుకుంటావు, నేను ఎలాగే బతకాలి అనుకుంటావు, నా కోరికలన్నీ తీరాలనుకుంటావు, నిరంతరం నాకు ఏ జబ్బులు రాకూడదు అనుకుంటావు, నిరంతరం నాకు డబ్బులు కావాలనుకుంటావు. నిన్ను నువ్వు నీ అల్పత్వంలో, నీ పరిమితత్వంలో, నీ సాధారణత్వంలో, నీ అజ్ఞానంలో, నీ మాయలో నువ్వే ఇరికించేసుకొని వాళ్ళ వల్ల పడుతున్నావు. వాళ్ళకి నీకేం తేడలేదు, అసలు దేవుడికి నీకేం తేడలేదు. అదే విశ్వశక్తి చెబుతుంది. సర్వం ఆత్మమయం జగత్ అంటే ఉన్నదంతా విశ్వశక్తే. అది ఎలా తెలుస్తుంది అంటే నేను నువ్వు తెలుసుకుంటే చాలు. జస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో. అలానే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి సహాయపడే గురువుల్ని, మహాత్ముల్ని, మతాలని, మార్గాల్ని నేను అసలు విభేదించట్లే, వద్దని చెప్పట్లా. నువ్వు మాకంటే తక్కువడివి, నువ్వు మాకంటే తక్కువ దానివి, నువ్వు మాకెంత కూర్చొని మాకు ఫీజులు చెల్లించి మేము చెప్పిందంతా చేసి నీ స్థితిని మేము ఉద్ధరిస్తాము, మేము నిన్ను డెవలప్ చేస్తాము, మా వల్లనే నువ్వు మోక్షం పొందగలవు, మా వల్లనే నువ్వు విశ్వశక్తితో లీనమవ్వగలవు, విశ్వశక్తిని నీ శరీరంలో ప్రవేశపెట్టేస్తాము, శక్తిపాతాలు చేసేస్తాము, నిన్ను విశ్వశక్తితో ఏకం చేసేస్తాము, ఎందుకంటే మేము ఏకమైపోయాము, నీ షట్చక్రాలు శుద్ధి చేసేస్తాము, నీ కిండలని డెవలప్ చేసేస్తాము అంటే పాపం చిల్లర తీసుకొని చెబుతున్న వాళ్ళని నమ్ముద్దు అంటున్నా. అంతే, ఏం లేదు ఇందులో. కాదు నమ్ముదామన్నా అందులో వచ్చిన ప్రాబ్లము లేదు. ఏమవుద్ది? కొంచెం చిల్లర పోద్ది, కాసేపు కాలం పోద్ది, కొన్ని రోజులు పోతాయి, కొంత ఏమన్నా వాళ్ళకి సేవ చేస్తే కత్తిపోద్ది. ఇప్పుడు నిజంగా సేవ చేసినా చేయకపోయినా మన శరీరం ఏముంది, అట అది పోయేదాకా ఎట్టకు, అప్పుడు నష్టమేం లేదు. కానీ నువ్వు విశ్వశక్తివే, నువ్వు దాంతో కనెక్ట్ అయ్యే ఉన్నావు, నువ్వు సృష్టి శక్తివే, నువ్వు దాంతో కనెక్ట్ అయ్యే ఉన్నావు, నువ్వు శరీరపరంగా, మనోపరంగా, ప్రాణశక్తి పరంగా ఎప్పుడూ విశ్వంతో కనెక్ట్ అయ్యే ఉన్నావు, నువ్వు విశ్వమే. ఈ విషయం ఆత్మజ్ఞానం చెబుతుంది, ఆధ్యాత్మిక చదువు చెబుతుంది. ఏమంటే అది మాకు అర్థం కావట్లేదు, మేము ఇలా వెళ్ళొస్తాం, కొండలని యోగాల్లో వెళ్ళొస్తాం, షట్చక్రాల్లో వెళ్ళొస్తాం, మేము అల్పులమి, మేము సామాన్యులమి, వాళ్ళంతా మహాత్ములు, సిద్ధగురువులు, ప్రజాగురువులు, రాజగురువులు, రాజయోగులు, మహాయోగులు, బ్రహ్మర్షులు, రకరకాలు ఏదో ఒకటి వాళ్ళ ద్వారా అటు నుంచి వస్తామండి, వాళ్ళు అడిగిన ఫీజులు చెల్లిస్తాం, వాళ్ళు అడిగిన సేవలు చేస్తాం. ఆ విశ్వశక్తి కొన్ని రకాల కట్టడాల్లోనే, కొన్ని రకాల పదార్థాల నుంచే, కొన్ని రకాల వస్తువుల నుంచే ప్రసరిస్తుందంట. అవన్నీ కొనుక్కుంటాం, వాటి కింద కూర్చుంటాం, అయ్యో చేసుకుంటాం అంటే వెళ్ళండి, ఎవరొద్దన్నారు, మీ ఇష్టం, మీ పాదాలకు నమస్కారం, వాళ్ళ పాదాలకు నమస్కారం. కానీ ఆత్మజ్ఞానం చెబుతుంది ఏంటి, ఆధ్యాత్మిక చదువు చెబుతుంది ఏంటి, జీవన్ముక్తులైన మహర్షులు చెప్పిందేంటి? ఒక రమణ మహర్షి ఈ వస్తువే విశ్వశక్తిని ఆకర్షిస్తుంది, ఈ కట్టడమే విశ్వశక్తిని ఆకర్షిస్తుంది అంటే ఆయన ఆశ్రమం కూడా అలాగే కట్టుకొని ఆయన అందులోనే కూర్చున్నోళ్ళుగా, కొండల్లో, గొట్టల్లో, తుప్పల్లో, చెట్ల కింద, గిట్ల కింద ఎక్కడ పడితే అక్కడ సమాధి స్థితికి వెళ్ళిపోయారు. రామకృష్ణ పరమహంస ఎక్కడ పడితే అక్కడ నడుస్తూ నడుస్తూ సమాధి స్థితికి వెళ్ళి విశ్వశక్తితో కలిసిపోయారు. రమణ భగవాన్లు ఎప్పుడూ విశ్వశక్తితోనే కలిసిపోయి ఉన్న నేను అనంతాత్మస్వరూపుణ్ణి అన్న జీవన్ముక్తులైన. అందుకని విశ్వశక్తిని పరిమితం చేయబాకండి మూర్ఖత్వంతో. ఒకవేళ అర్థం కాకపోతే అనుసరించండి, తప్పులేదు. జ్ఞానం వరకు ఖచ్చితంగా నర్సరీలో చేరిన పిల్లోడు ఎవరైనా ఆధారత కావాలి, గురువు కావాలి, మతం కావాలి, మార్గం కావాలి, దేవుడు కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞాన గ్రంథం కావాలి. అది ఎందుకు? నువ్వు మూఢుడు అవుతానికి కాదు, నువ్వు మూఢురాళ్ళు అవుతానికి కాదు, జ్ఞానం పెంచుకోవటానికి, నువ్వు విశ్వశక్తి దాకా ప్రయాణించడానికి, నేను విశ్వశక్తినే అని తెలుసుకోవటానికి. అంతే తప్ప నువ్వు ఇప్పుడు విశ్వశక్తి కాకుండా పోయి రేపు విశ్వశక్తి అవ్వవో. నువ్వెప్పుడు విశ్వశక్తివే.
కానీ నీకే కొత్త కనెక్షన్లు ఎవరు ఇవ్వక్కర్లేదు. ఆల్రెడీ నువ్వు అందులోనే ఉన్నావు, కనెక్టెడ్గానే ఉన్నావు, నువ్వే కనెక్షను. ఆ కనెక్షన్ నాకు కలిసే ఉంది, నేను విశ్వశక్తిని అని తెలుసుకుంటే చాలు. కాదండి నాకు కనెక్షన్ లేదనుకుంటున్నాను, నాకు కనెక్షన్లు కావాలంటారా? ఆ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళు చుట్టూ తిరగండి. వాళ్ళకో పాదాలకో నమస్కారం, మీ పాదాలకో నమస్కారం. నాకు అర్థమైంది చెప్పాను, ఇది నా సొంత విశ్లేషణ. నచ్చితే వినండి, నచ్చకపోతే వదిలేసేయండి, అసలు తీసేయండి. మీ నమ్మకాలకు అనుగుణంగా సాగిపోయింది. ఎందుకంటే నేను కూడా ఆత్మానుభవం ఏం పొందలేదు, నేను కూడా ఆత్మసాక్షాత్కారం ఏం పొందలేదు. నేనేమి అంత పెద్ద పొడి చేసినంత గొప్ప పుడింగిని కాదు. నేను చాలా సామాన్యుణ్ణి, సామాన్య మానవుణ్ణి. ఊరికనే నేను చదువుకున్న గ్రంథాలు, నేను విన్నటువంటి ఉపన్యాసాలు, నాకు తెలిసిన మహాత్ములు, నేను తెలుసుకున్న మహాత్ములు, వాళ్ళు బోధించిన బోధలు, నాకు అర్థమైంది అందులోంచి ఆ సారాన్ని మీతో ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా పంచుకున్నాను. అందులో ఒకవేళ తప్పులు ఉండొచ్చు, తప్పులు ఏమన్నా ఉన్నాయి అనుకుంటే నన్ను క్షమించి వదిలేయండి. లేదు మీకు ఏదన్నా అర్థమైంది అనుకుంటే ప్రశాంతంగా మీ జీవితం మీరు జీవించుకుంటూ హాయిగా నేను విశ్వశక్తిలోనే ఉన్నాను, విశ్వశక్తితోనే ఉన్నాను. శరీరపరంగా విశ్వశక్తి ఇలాగే ఉంటుంది, మనోపరంగా విశ్వశక్తి పనితీరు ఇలాగే ఉంటుంది. ప్రాణశక్తిగా అది ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలత్వంలోంచి ఒక ఆలోచన పుట్టి కోరికగా కదులుతుంది, నిశ్చలత్వంలోంచి ఒక ఆలోచన పుట్టి భావంగా కదులుతుంది, నిశ్చలత్వంలోంచి ఒక ఆలోచన పుట్టి కోపంగా కదులుతుంది, నిశ్చలత్వంలోంచి ఒక ఆలోచన మంచిగా, నిశ్చలత్వంలోంచి ఒక కదలిక చెడుగా కదులుతుంటే దాని ప్రకారం నా శరీరాన్ని కదుపుకుంటున్నాను. అవే నాకు సుఖదుఖాలుగా అనుభవిస్తూ ఆ అనుభవాల నుంచి జ్ఞానానుభవాన్ని పొందుతున్నాను. ఈ విశ్వం అనేటువంటి మొత్తం ల్యాబొరేటరీలో నా జీవితం అనేటువంటి ప్రయోగంతో, నా జీవిత అనుభవాలు అనేటువంటి ప్రయోగంతో, ప్రయత్నాలు అనేటువంటి ప్రయోగంతో, నా శరీరం అనే పరికరంతో ఈ ల్యాబొరేటరీలో నా జీవితం సాగుతున్నది అని అనుకొని చక్కగా ముందుకు సాగిపోండి. అన్నీ మీకే అర్థమైపోతాయి. ఒకవేళ కాదు, మాకు అంత జ్ఞానం సమర్థత సరిపోవట్లేదు, మేము నర్సరీ నుంచి అలా కొద్దిగా ఇలా నమ్ముకుంటూ నడుచుకుంటూ వస్తాము అంటే మీరు ఎటు నుంచి వచ్చినా తప్పు లేదు, ఎవరిని నమ్మినా తప్పు లేదు. ఆ విశ్వశక్తి లింకులు వేస్తామని వాళ్ళని నమ్మినా తప్పు లేదు. ఎందుకనంటే లింక్ వేసినాకైనా నీకు అర్థమవుద్దిగా విశ్వశక్తి నేనే అని. అప్పుడైనా పోయినా అర్థమవుద్దిగా, ముందు కాకపోయినా కాదు. వాళ్ళు అడ్డదారుల్లో చెప్పారు అంతే. నిలువుదారుల్లో వెళ్తామా అడ్డదారుల్లో వెళ్తామా అనేది తప్ప దారి అయితే ఒకటి, అందరూ అక్కడికి చేరాల్సింది. అడ్డదారుల్లో తీసుకెళ్ళినా నిలువుదారుల్లో తీసుకెళ్ళినా ఉన్న గమ్యం ఒకటే, ఆ విశ్వశక్తి నువ్వే, ఆ ప్రాణశక్తి నువ్వే. ఎటు నుంచి వెళ్ళినా అక్కడికి వెళ్తాం తప్ప దారి ఇంకోటి లేదు. అసలు దారి తప్పడానికి ఛాన్సే లేదు. కాకపోతే దారులు అడ్డదారులు, నిలువుదారులు. అందులో కొంచెం డబ్బు కోల్పోవచ్చు నువ్వు, కొంచెం సమయం కోల్పోవచ్చు నువ్వు, కొంచెం నీ శారీరక శ్రమలు కోల్పోవచ్చు. అంతకు మించి నువ్వు నష్టపోయేది కూడా ఏమి ఉండదు అక్కడ. కాబట్టి ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు వెళ్ళిపోండి, హాయిగా వెళ్ళండి. ఎవరికి నచ్చింది, ఎవరు మెచ్చింది అదే వాళ్ళకి సృష్టించింది. మీకు ఇది బాగా నచ్చుతుంది అని ఒక మార్గం అనిపించింది అనుకోండి, అదే మీకు సృష్టించిన మార్గం. వెళ్ళిపోండి. కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో అందులో తెలుసుకున్నాక మీకే జ్ఞానం వస్తుంది. మీరే నడవటం మొదలు పెడతారు, మీరే అర్థం చేసుకుంటారు, మీరే అన్ని గ్రహిస్తారు. అన్నీ వాటంతటవి మీకే అర్థమవుతాయి. ఆలోచించి చూడండి. చక్కగా అర్థమైతే ముందుకు సాగండి. అర్థం కాలేదు, తప్పు అనిపిస్తే మళ్ళీ మరొకసారి చెబుతున్నాను, దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. నేను సామాన్యుడినే. అసలు వినబాకండి, నన్ను పట్టించుకోబాకండి. మీకు నచ్చిన మార్గంలో, మీకు నచ్చిన వాటితో, మీకు నచ్చిన వారితో హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.